మణికంఠ 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 ఏమమ్మా? ఏంటి విషయం? ఎందుకు నిన్ను పిలిచాను? ఎందుకమ్మా నేను పిలిచాను? వస్తున్నావా? ఒక్క రూమ్లోనే ఉన్నావా? సరేరా. Now we have completed basic చాప్టర్ కంప్లీట్ చేసాం. చదివేశారు, వచ్చింది అనుకుంటున్నాను. వసుధ ఇంపోజిషన్ పంపించలా, నువ్వు ఇంపోజిషన్ పంపించలా. మణికంఠ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇంపోజిషన్ ఇచ్చారా అని. నెంబర్ ఉంది కదమ్మా, సెకండ్ నెంబర్ ఇస్ దేర్ రైట్, దానికి వాట్సాప్ చేయాలి రాసి. అసలు రాసావా? నువ్వు రాసినట్టు పంపించాలా అని అడుగుతున్నావు. రాయలేదు కానీ నువ్వు అసలు ఏమి ఇంపోజిషన్ ఇచ్చాను చెప్పమ్మా. గుర్తులేదు. వసుధ చెప్పించుడు. అదొకటే ఇచ్చానా? ఏంటి ఆ సెక్షన్? వసుధ చెప్పమ్మా, ఇంపోజిషన్ ఏమి ఇచ్చాను? 115 సెక్షన్ 115 పిఏబి రాసావా? పిఏబిలో ట్యాక్స్ రేట్ ఒకటే. 15% అది తప్పు చెప్పావు కదా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ డిప్రిషియబుల్ అసెట్స్ చేసావా? ఇంపోజిషన్ చేసావా? మరి నాకు గుర్తుంటుందమ్మా, సార్ మర్చిపోతారులే, ఏమడుగుతారు. అన్ని క్లాసులు చెప్పినా ఇంటర్మీడియట్లో ఎవరెవరికి, ఇంటర్లో ఎవరెవరికి ఏం పొజిషన్ ఇచ్చాను అన్నీ గుర్తుంటాయి నాకు. వాళ్ళకి రోజు ఇంపోజిషన్ పడుతుంది వాళ్ళకి. వాళ్ళు పంపిస్తున్నారు చక్కగా, చిన్నపిల్లలుగా వాళ్ళ కొమ్ములు రాలా. మీరు పెద్దోళ్ళు అయిపోయారు కమ్మా. ఓకే, చదవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది ఇది రాసుకురమ్మన్న ఇంపోజిషన్. ఓకేనా? రేపు రాసి పంపించండి 2 times ఇంపోజిషన్. క్యాపిటల్ గెయిన్స్. సో స్టార్ట్. క్యాపిటల్ గెయిన్స్ ఇంపోజిషన్ పడకూడదు అంటే చెప్పాలి. క్యాపిటల్ గెయిన్ అంటే ఫస్ట్ నువ్వు క్యాపిటల్ అసెట్ కండిషన్స్ ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్కి సంబంధించి కండిషన్స్ చెప్పాలి. కండిషన్స్ అంటే ఏంటి? ఇవి ఉంటేనే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. కండిషన్స్ మా ఏంటి? ఫస్ట్ దేర్ మస్ట్ బి ఏ క్యాపిటల్ అసెట్, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. థర్డ్ కండిషన్, డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్. థర్డ్ కండిషన్ ఏంటి? గెయిన్ షుడ్ బి ఇన్ ద ప్రీవియస్ ఇయర్. అండ్ సార్ ఏదైతే గెయిన్ ఉందో అది ఎగ్జంప్టెడ్ అయి ఉండకూడదు. కండిషన్ సరిపోయిందా? సో there should be a capital asset, it must be transferred, and it should be a gain during the previous year, and it should not be exempted. సో ఫస్ట్ కండిషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. వాట్ ఈస్ క్యాపిటల్ అసెట్? క్యాపిటల్ అసెట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీ ప్రాపర్టీ. సార్ ఈ మూడు నేను తర్వాత చెప్తాను, కొంచెం అవ్వాలి, మీకు ఇంకా ఉండాలి. ఎస్ లాస్ అది. సార్ ఎనీ ప్రాపర్టీ, ఎనీ కైండ్, ఎనీ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్, వెదర్ టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్, కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అ ఇంక్లూడ్ చేశాడు ఫస్ట్. తర్వాత ఎక్స్క్లూడ్ చేయాలి కదా. వేటిని ఎక్స్క్లూడ్ చేశారమ్మా? ఫస్ట్ వన్ స్టాక్ ఇన్ ట్రేడ్. సెకండ్ వన్ పర్సనల్ అసెట్స్, రూరల్ అగ్రికల్చర్, ల్యాండ్. లాస్ట్ వన్ గోల్డ్ బాండ్స్. పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి కొన్ని ఎక్స్క్లూడ్ చేశాడు. ఏంటవి? జ్యువెలరీ, పెయింటింగ్, డ్రాయింగ్స్,
ఆర్కియలాజికల్ కలెక్షన్స్ వర్క్ ఆఫ్ ఆర్ట్, ఇంకొకటి ఉంది ఏంటమ్మా ఇంకొక కల్చర్ చెక్కటం చెప్పాడు సార్. చెప్పారా? ఇంకో ఆయన చెప్పారా? Okay. నువ్వు చెప్పలేదుగా. అని చెప్పారని నేను చెప్తాను. అబ్బా 4 5 6 ఎన్నమ్మా మొత్తం 6. ఓకేనా, రైట్. సో క్యాపిటల్ అసెట్ మేబీ అది ఏదైనా ఉండొచ్చు, ఎనీ కైండ్, కనెక్టెడ్ టు బిజినెస్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు బిజినెస్, మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్, టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్. సో సార్ వాట్ ఈస్ ఇంటెన్షన్? ఎప్పుడు సార్ అది స్టాక్ ఇన్ ట్రేడ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఇంటెన్షన్ బట్టి చూస్తాం. ఇంటెన్షన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంటి అనే దాన్ని బట్టి చూస్తాం. మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూస్తాం దీనికి. సో ల్యాండ్ కొన్నాను ఇలాగా. సో నెక్స్ట్ జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్, వీటన్నిటిని ఎక్స్క్లూడ్ చేశారు. వీటన్నిటి గురించి చెప్పుకున్నాం. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం మనం. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటో చూసాం. ఓకేనా ఆ సిటీ పాపులేషన్ 8 lakhs, ఆ సిటీ పాపులేషన్ 8 lakhs. సో ఎంత దూరం ఉంటే అది రూరల్ అవుతుంది? 6 kilometers, రైట్. పప్పు సాంబార్ అని ఒక ఎగ్జాంపుల్ చూసాం. డైనింగ్ టేబుల్ మీద ఒక ఎగ్జాంపుల్ చూసాం. జ్యువెలరీకి డెఫినేషన్ చూసాం. మా గోల్డ్ ప్లేట్ జ్యువెలరీయా కాదా? బయట ఎక్కడ చెప్పొద్దు, మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం జ్యువెలరీ. బయట ఎక్కడ ఏం చెప్తే అది ఎక్కడ వేసుకుంటావు ఏంటి అని అడుగుతారు. సో యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇట్ ఈస్ జ్యువెలరీ. డైనింగ్ టేబుల్గా డైమండ్స్ పెట్టాను, అది జ్యువెలరీ కాదా? మా షర్ట్ జ్యువెలరీయా కాదా? నో. షర్ట్కి డైమండ్స్ పెట్టాను, జ్యువెలరీ. కార్ నో, నాట్ ఏ క్యాపిటల్ సెట్. టీవీ, మొబైల్, గోల్డ్ యుటెన్సిల్స్, క్యాపిటల్ అసెట్. సిల్వర్ యుటెన్సిల్, ఎక్సెప్షన్. చెప్పుకున్నావా లేదా? ఎక్సెప్షన్లో ఏం చెప్పుకున్నావమ్మా? చెప్పాలి. సిల్వర్ యుటెన్సిల్స్ అంటే గ్లాసు, ప్లేట్స్ అన్నీ వస్తాయి. పూజ సామాన్, గ్లాసు, ప్లేట్స్, కప్పులు అవన్నీ. సిల్వర్ బాల్స్, సిల్వర్ కాయిన్స్, క్యాపిటల్. ట్రాన్స్ఫర్ అంటే సేల్ అవ్వచ్చు, ఎక్స్చేంజ్ అవ్వచ్చు, రిలింక్విష్మెంట్ అవ్వచ్చు, ఎక్స్టింగ్విష్మెంట్ అవ్వచ్చు, కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అవ్వచ్చు, కన్వర్షన్ ఆఫ్ ఎసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ అవ్వచ్చు, జీరో కూపన్ బాండ్స్ రిడమ్షన్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ ఆఫ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టోపా యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అవ్వచ్చు, లీజ్ గ్రేటర్ దాన్ 12 years అవ్వచ్చు. Transfer also includes disposing or parting of any assets or interest therein, or creating any interest in any asset in any manner, either directly or indirectly. So transfer includes including disposing of or parting with any asset or interest therein, or creating any interest in any asset. నేను అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే దాన్ని క్యాపిటల్ గెయిన్ చేస్తున్నారని నేనేం చేశానంటే అసెట్కి సంబంధించి కొన్ని వాల్యూ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయటమో లేకపోతే ఏదైనా చేయటమో, దానికి నేను చెప్తానమ్మా. ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ అమ్మా ఆర్డిఏ అంటారు. ఆర్డిఏ అంటే ఏంటమ్మా? ల్యాండ్ ఉంది, నేను ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాల, డెవలప్మెంట్కి ఇచ్చా. అంటే ల్యాండ్ ఓనర్ ఎవరు? నేనే. కానీ నాకు వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద అపార్ట్మెంట్ కట్టి 2 floors నాకు ఇస్తారు, 2 floors వాళ్ళు తీసుకుంటాడు బిల్డర్. క్యాపిటల్ గెయిన్. సో అంటే ఇక్కడ నేను ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశానా, దాని మీద ఇంట్రెస్ట్ రైట్స్ క్రియేట్ చేసి ఇచ్చానా, దాని మీద రైట్స్, డెవలప్మెంట్ రైట్స్ ఇచ్చి క్రియేట్ చేసి ఇచ్చాను. వస్తుంది, తర్వాత వస్తుంది, అది కూడా ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేస్తున్నాను. నిజంగా ఇక్కడ ల్యాండ్ ఏం ట్రాన్స్ఫర్ అవ్వలేదు, కానీ దాని డెవలప్మెంట్కి ఇచ్చాను, అది కూడా వస్తుంది అంటున్నాడు. అంతే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంటే అదే మీనింగ్. సో కండిషనల్లీ, సో వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీ అంటే కంపల్సరీ ఎక్విజిషన్ ఏమో ఇన్వాలంటరీ కింద వస్తుంది, వాలంటరీ కింద. నెక్స్ట్ సార్, ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఉంటే మన క్యాపిటల్ గెయిన్ వస్తుంది అంటే మన ప్రీవియస్ ఇయర్లో ట్రాన్స్ఫర్ ఉంటే. జనరల్ రూల్ అమ్మా. ఏంటిది జనరల్ రూల్? మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? 23-24. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 1st April 2023 టు 31st March 2024. ఈ పీరియడ్లో ట్రాన్స్ఫర్ జరిగితేనే నీకు క్యాపిటల్ గెయిన్ వస్తుంది. జనరల్ రూల్ అమ్మా, దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను. సో మూవబుల్ అసెట్ ట్రాన్స్ఫర్ ఇయర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు సార్ అంటే, సార్ మూవబుల్ అసెట్ డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ డేస్ ఆఫ్ సేల్ ఆర్ డేట్ ఆఫ్ డెలివరీ, ఈ మూడిట్లో ఏదైతే అది ఎప్పుడు సేల్ చేస్తే అప్పుడు మూవబుల్ అసెట్, అప్పుడు డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద తీసుకుంటాను. డిఓటి ఈజ్ ఈక్వల్ టు. సార్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి డిఓటి ఎప్పుడు తీసుకుంటారు సార్ అంటే, డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్వెన్స్ డీడ్ ఆర్ సేల్ డీడ్. సో మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో మీ పేరు మీద, దాన్ని నేను డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద తీసుకుంటాను. దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఇట్స్ ఓకే.
సో అది ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అమ్మ. ఎప్పుడు ఉండాలి ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్? జనరల్లీ క్యాపిటల్ గెయిన్ రావాలి మనం ఎగ్జామ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే 23-24 సంబంధించిందే మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అంతకంటే ముందుది మనం పట్టించుకోం. సో గెయిన్ కూడా ఉండాలి. గెయిన్ 2 టైప్స్ ఉంటుందమ్మా. పాజిటివ్ ఉంటేనేమో లాస్ అంటాము, పాజిటివ్ ఉంటే గెయిన్ అంటాము, నెగిటివ్ ఉంటే లాస్ అంటాం. సో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా 2 టైప్స్ ఉంటుందమ్మా. ఏంటి సార్ అది? లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. సార్ ఎప్పుడు ఒక గెయిన్ని లాంగ్ టర్మ్ అంటామంటే ఆ క్యాపిటల్ అసెట్ హోల్డింగ్ పీరియడ్ని బట్టి చెప్తాం. అంటే దేన్ని బేస్ చేసుకుని అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కింద డివైడ్ చేస్తామంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ అసెట్. ఆ అసెట్ ఎంతకాలం హోల్డ్ చేసి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, అసెట్ ఎంతకాలం హోల్డ్ చేసి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, దాన్ని బేస్ చేసుకొని లాంగ్ టర్మా షార్ట్ టర్మా డిసైడ్ చేస్తావు. దాన్నే షార్ట్ కట్లో పోహా అంటాం, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ అసెట్. దాన్ని బేస్ చేసుకొని మనం గెయిన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా డిసైడ్ చేస్తాం. లాంగ్ టర్మ్ అంటే ఎంత పీరియడ్ మినిమం హోల్డ్ చేయాలి. అసెట్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశారమ్మా. క్యాపిటల్ అసెట్స్ని ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేయడానికి 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్కి ఒక పీరియడ్ చెప్పారు, సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్కి ఒక పీరియడ్ చెప్పారు, థర్డ్ మీ రిమైనింగ్ అన్ని థర్డ్ కేటగిరీ చేసి ఒక పీరియడ్ చెప్పారు. మినిమం ఈ పీరియడ్ హోల్డ్ చేస్తే నువ్వు లాంగ్ టర్మ్లోకి వస్తావు. సార్ ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే కొన్నే ఉంటాయి అమ్మా. షేర్ మార్కెట్కి సంబంధించిన అసెట్స్ ఏంటి సార్? షేర్స్, అదర్ దాన్ యూనిట్స్ లిస్టెడ్ ఇన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే ఎగ్జాంపుల్ రిలయన్స్ షేర్స్, ఇన్ఫోసిస్ షేర్స్, ఎస్బీఐ షేర్స్, హెచ్డిఎఫ్సి షేర్స్, ఇవన్నీ ఈక్విటీ షేర్స్. యూనిట్స్ ఆఫ్ యూటీఐ. సో యూటీఐ యూనిట్స్ కూడా యూనిట్స్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కూడా ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండే తీసుకోవాలి, డెట్ ఓరియంటెడ్ తీసుకోకూడదు. జీరో కూపెన్ బాండ్స్, జెడ్సీబీ అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? జీరో కూపెన్ బాండ్స్. 1, 2, 3, 4 ఈ 4 మాత్రమే వస్తాయి ఫైనాన్షియల్ అసెట్స్. సింపుల్ చెప్పాలంటే షేర్ మార్కెట్కి సంబంధించి ఈక్విటీ పోర్షన్ తీసుకుంటాం. మా డిబెంచర్ ఓరియంటెడ్ ఈ మ్యూచువల్ ఫండ్ అయితే ఇది అదర్స్లో వచ్చేస్తుంది. ఈక్విటీ ఓరియంటెడ్ అయితేనే ఇక్కడ వస్తుంది. ఈక్విటీ ఓరియంటెడ్కి డిబెంచర్ ఓరియంటెడ్కి డిఫరెన్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్ అంటే నువ్వు డైరెక్ట్గా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేదమ్మా, నాకు ఇచ్చావు, నేను ఫండ్ అంతా కలెక్ట్ చేసి షేర్ మార్కెట్లో షేర్స్ డిబెంచర్స్ కొంటూ ఉన్నా. నేను ఇప్పుడు ఆ ఫండ్ని షేర్ మార్కెట్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఈక్విటీ ఓరియంటెడ్ అంటాం. ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి. డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ అంటే నేను మీ ఫండ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నానో దాన్ని బట్టి దానికి ఆ నేమ్ వస్తుంది, నేచర్ వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈక్విటీ మార్కెట్ని ఫోకస్ చేస్తూ ఫైనాన్షియల్ అసెట్ అన్నాడు. జీరో కూపన్ బాండ్స్ని యూనిట్స్ ఆఫ్ యూటీఐని యాడ్ చేశారు. మొత్తం 4 ఏంటమ్మా ఫైనాన్షియల్ అసెట్స్లో చెప్పు? సెక్యూరిటీస్, ఈక్విటీ సెక్యూరిటీస్. నెక్స్ట్ జీరో కూపన్ బాండ్స్, యూనిట్స్ ఆఫ్ యూటీఐ, మ్యూచువల్ ఫండ్. ఏ మ్యూచువల్ ఫండ్ అంట? ఈక్విటీ ఓరియంటెడ్. సో యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫైనాన్షియల్ అసెట్. ఇలా మీ ఫైనాన్షియల్ అసెట్ అయితే మినిమం ఎంత పీరియడ్ హోల్డ్ చేయాలమ్మా లాంగ్ టర్మ్ అనాలంటే? 12 months ఆర్ మోర్ దాన్ 12 months. మోర్ దాన్ 12 months అంటే 12 months కూడా ఉంటుందా? హోల్డ్ ఫర్ మోర్ దాన్ 12 months అంటే 12 months కంటే ఎక్కువ అయితేనే. 12 months ఎగ్జాక్ట్లీ 12 months అయితే మళ్ళీ షార్ట్ టర్మే. నువ్వు 12 months కంటే ఎక్కువ హోల్డ్ చేస్తేనే లాంగ్ టర్మ్. ఎగ్జాక్ట్లీ 12 months షార్ట్ టర్మ్, లెస్ దాన్ 12 months షార్ట్ టర్మ్. చూడమ్మా ఇక్కడ ఏం రాసాను చూడు, హెల్డ్ ఫర్ 12 months ఆర్ లెస్. ఇక్కడ ఏం రాసాను చూడు, మోర్ దాన్ 12 months. నువ్వు ఫైనాన్షియల్ అసెట్ అయితే అంటే 4 ఫైనాన్షియల్ అసెట్స్ వస్తాయి. ఏంటవి? ఈక్విటీ షేర్స్, యూనిట్స్ ఆఫ్ యూటీఐ, జీరో కూపన్, అది మటు బాగా చెప్తున్నావు, జీరో కూపన్ బాండ్స్, యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ ఓరియంటెడ్. సో టైప్స్ ఆఫ్ అసెట్స్ మినిమం ఎంత పీరియడ్ హోల్డ్ చేస్తే? మోర్ దాన్ 12 months హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్, 12 months ఆర్ లెస్ అయితే షార్ట్ టర్మ్. సార్ ఆ హోల్డింగ్ పీరియడ్ అంటే ఏంటి సార్? అది చూద్దాం తర్వాత. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హోల్డింగ్ పీరియడ్ని కౌంట్ చేస్తారంటే, ఒకటి ఎండింగ్ అయితే చెప్పాం కదా మనం, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వరకు. స్టార్టింగ్ ఏంటి? డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ డేట్ ఆఫ్ గిఫ్ట్ కానీ డేట్ ఆఫ్ ఏదైనా సరే నీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి అమ్మా.
కానీ డేట్ ఆఫ్ గిఫ్ట్ అయితే ప్రీవియస్ ఓనర్ది కూడా యాడ్ చేస్తాం. ఆ తర్వాత చెప్తాను పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఎంత పీరియడ్ కన్సిడర్ చేయాలో చూడండి. సార్ లాంగ్ టర్మ్ అనాలి అంటే ఫైనాన్షియల్ అసెట్ అయితే 12 months కంటే ఎక్కువ హోల్డ్ చేసి సేల్ చేస్తేనే లాంగ్ టర్మ్ అంటాను గెయిన్. స్పెషల్ అసెట్స్ రెండు ఉంటాయమ్మా స్పెషల్ అసెట్స్. అందులో మేజర్గా దీని మీద ఎక్కువ అడుగుతారు. ఏంటమ్మా అది? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఏమేమి వస్తాయి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే? ల్యాండ్, బిల్డింగ్, అన్లిస్టెడ్ షేర్స్. ఆల్రెడీ షేర్స్ వచ్చింది కదా, అన్లిస్టెడ్. అక్కడేమో లిస్టెడ్, ఇక్కడ ఏంటమ్మా అన్లిస్టెడ్. స్పెషల్ అసెట్స్లో 2 అసెట్సే వస్తాయి. ఏంటవి? అన్లిస్టెడ్ షేర్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇవి మినిమం ఎంత పీరియడ్ హోల్డ్ చేస్తేనే లాంగ్ టర్మ్ అంటాను? 24 months కంటే ఎక్కువ, మోర్ దాన్ 24 months. మా షార్ట్ కట్ ఏంటి? 1 2 3. 1 2 3 అంటే 12 months, 12 2 12 3, 1 2 3 12 టేబుల్ అన్నమాట. సో 24 months కంటే ఎక్కువ అంటే నువ్వు ఇలా రాస్తావు సార్ 1 year 2 years 3 years రాస్తే కొట్టేస్తాడు మొత్తం. మంత్స్లోనే రాయాలి. సో 1 2 3. సార్ నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ ఏం చేశాడమ్మా? అదర్ అసెట్స్. మినిమం ఎంత పీరియడ్? రిమైనింగ్ అంటే ఇంకేం వస్తాయి సార్? ఇవి కాకుండా మిగతావన్నీ. కార్ ఎక్కడ వస్తుంది? కార్ ఎక్కడ రాదు. కార్ ఎక్కడ రాదు. ఎందుకు రాదు? క్యాపిటల్ అసెటే కాదు అసలు. జ్యువెలరీ ఎక్కడ వస్తుంది? అదర్లో వస్తుంది. అదర్ అసెట్స్. రిమైనింగ్ అన్నానంటే మిగతా అసెట్స్ అన్నీ కాదు, క్యాపిటల్ అసెట్స్లో రిమైనింగ్ అని. అంతేగాని కార్ రాదు, టీవీ రాదు, ఏం రావు ఇక్కడ అసలు. జ్యువెలరీ, డ్రాయింగ్స్, రిమైనింగ్. కిడ్నీ ఎక్కడ వస్తుంది? వస్తుందా కిడ్నీ? ఎక్కడ వస్తుందమ్మా ఈ మూడిట్లో? ఎక్కడ రాదు సార్. ఎందుకు? అది క్యాపిటల్ అసెట్ కాదు. ఎక్కడ చెప్పాడు? ఛార్జింగ్ సెక్షన్ లో. అది ఛార్జింగ్ సెక్షన్లోనే. ఎలా? ఏ లాజిక్? పర్సనల్ మూవబుల్ పర్సనల్ అసెట్. రైట్. సరే సార్. అదర్స్ అయితే 36 months కంటే ఎక్కువ ఉంటాయి. సో దానికంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్, ఈక్వల్ ఉన్న షార్ట్ టర్మ్. ఫైనాన్షియల్ అసెట్ చెప్పు ఎంత పీరియడ్ హోల్డ్ చేయాలి? మోర్ దాన్ 12 months లాంగ్ టర్మ్ అయితే. స్పెషల్ అసెట్స్, అదర్స్. స్పెషల్ అసెట్స్తో ఏముంటాయి? షేర్స్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఫైనాన్షియల్ అసెట్స్తో ఏముంటాయి? వస్తుందా? లిస్టెడ్ సెక్యూరిటీస్, యూనిట్స్ ఆఫ్ యూటీఐ, జీరో కూపన్ బాండ్స్, యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ ఓరియంటెడ్. యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. సిప్ అమ్మా, ఎస్ఐపి. దట్ ఈస్ ఎస్ఐపి ఈజ్ ఆల్సో మ్యూచువల్. బట్ ఆ ఫండ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్ఐపినా ఫండ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు దాన్ని బట్టి ఉంటుంది. వస్తుంది తర్వాత డీటెయిల్ ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ ఫండ్ని ఈక్విటీ దాంట్లో పెడితేనేమో ఈక్విటీ, డిబెంచర్స్లో పెడితేనేమో డెట్. డిబెంచర్స్ ఆర్ లోన్ ఫండ్స్లో పెడితే డెట్. కానీ ఆ పోర్షన్ ఉందిలే, మినిమం ఇంత పెడితే ఈక్విటీ. రెండు మిక్స్డ్ ఉంటాయి. అంటే ఈక్విటీలో కొంత పెడతాడు ఫండ్ని, డిబెంచర్స్లో కొంత పెడతాడు. దాన్ని ఏమనాలి? పర్సంటేజ్ చెప్పారు. 65% వరకు ఈక్విటీలో ఉంటే దాన్ని ఈక్విటీ అనేసేయండి అని ఉందిలే తర్వాత. సో పోహా ఫుల్ ఫామ్ ఏంటమ్మా? పీరియడ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ అసెట్. అసెట్ అంటే ఇక్కడ క్యాపిటల్ అసెట్. పార్ట్ ఆఫ్ ది మంత్ ఈస్ ఇగ్నోర్డ్. ఫుల్ మంతే కౌంట్ చేయండి. 24 months కౌంట్ చేసేటప్పుడు ఫుల్ మంతే కౌంట్ చేయండి. మంత్ అంటే క్యాలెండర్ మంత్ కాదు, డేట్ టు డేట్. మంత్ అంటే క్యాలెండర్ మంత్ కాదు, డేట్ టు డేట్. సో చెప్పాడు చూడమ్మా, పర్చేస్ చేసినప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి చూడాలంట? నువ్వు పర్చేస్ చేసిన డేట్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసిన డేట్ వరకు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. 12 months కంటే ఎక్కువ ఉంటే 12 months, 24 months ఆర్ 36. అదే నువ్వు పర్చేస్ చేయాల, మరి నీకు ఎలా వచ్చింది అది? గిఫ్ట్ కానీ, బిల్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ మోడ్ వస్తే నువ్వు నీ దగ్గర నుంచి ఎప్పటి నుంచి వచ్చిందో అక్కడి నుంచి డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వరకు. అంటే ఏంటమ్మా? డేట్ ఆఫ్ గిఫ్ట్ నుంచి డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వరకు నీ ప్రీవియస్ ఓనర్ కొని ఉంటారు కదా, అతను హోల్డింగ్ పీరియడ్ కూడా యాడ్ చేయాలి.
అతను కొన్న దగ్గర నుంచి నీకు ఇచ్చిన వరకు, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ అసెట్ కొన్న దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నారు, దర్ ఈజ్ ఏ పర్చేజ్డ్ 1 ల్యాండ్ అండ్ హీ హోల్డ్ ఫర్ 6 months. 6 months హోల్డ్ చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి గిఫ్ట్ ఇచ్చాడు బీకి. అతను ఒక 12 months ఇతను ఒక 8 months హోల్డ్ చేశాడు. ఎన్ని మంత్స్ అమ్మా? 8 months. ఒక నిమిషం, ఇక్కడ ఎన్ని మంత్స్ వేద్దాం. ఇతను ఒక 20 months హోల్డ్ చేశారు, ఇక్కడ 8 months హోల్డ్ చేశారు. సో అంటే బిల్డింగ్ అంటే ఏ అసెట్ కింద వస్తుందమ్మా? స్పెషల్ అసెట్. స్పెషల్ అసెట్ అంటే మినిమం ఎంత పీరియడ్ హోల్డ్ చేయాలి? 24. ఇప్పుడు ఓన్లీ 8 months తీసుకోవాలా? సేల్ చేసే అతను ఎవరు? బి హోల్డింగ్ పీరియడ్ అంతా 8 months ఫ్రమ్ ది గిఫ్ట్ డేట్ టు ట్రాన్స్ఫర్. అది ఒక్కటే కౌంట్ చేయాలా? వాళ్ళ ఫాదర్ది కూడా కౌంట్ చేయాలా? వాళ్ళ ఫాదర్ది కూడా కౌంట్ చేయాలి, ప్రీవియస్ ఓనర్ది కూడా కౌంట్ చేయాలి. ఏ కేసులో? గిఫ్ట్, విల్ ఆర్ ఇన్హెరిటెన్స్ కేసు. పర్చేజ్ కేసులో అవసరం లేదు, మన హోల్డింగ్ పీరియడ్ సరిపోదు. ఎస్ఎస్సి హోల్డింగ్ పీరియడ్ చాలు. ఎస్ఎస్సి అంటే ఎవరు? ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు ఆయన. సార్ అదే గిఫ్ట్ ఆర్ విల్ ఆర్ ఇన్హెరిటెన్స్ కేసులో ప్రీవియస్ ఎస్ఎస్సి, ప్రీవియస్ ఓనర్ది కూడా యాడ్ చేయాలి. ఎంతమంది ఉంటే అంతమంది. ఆ ప్రీవియస్ ఓనర్ కొన్నాడా? లేదు సార్ అతనికి కూడా గిఫ్ట్ వచ్చింది, అయితే అతను కూడా యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి అంటే కొన్న డేట్ నుంచి. సో అది పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. దట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి అంటే కొంటేనేమో పర్చేస్ డేట్ నుంచి, గిఫ్ట్ ఆర్ విల్ వస్తేనేమో నా హోల్డింగ్ పీరియడ్ కౌంట్ చేయాలి. ప్రీవియస్ ఓనర్స్ ఎంతమంది ఉంటే అంతమంది కౌంట్ చేసుకుంటూ రావాలి. అంటే పర్చేస్ చేసిన డేట్ దగ్గర నుంచి పీరియడ్ కౌంట్ చేయాలి. అలా కౌంట్ చేసి నువ్వు క్లాసిఫై చేస్తావు నీ గెయిన్ని, లాంగ్ టర్మ్ అని, షార్ట్ టర్మ్ అని. అంటే నువ్వు ఫస్ట్ క్యాపిటల్ గెయిన్ ప్రాసెస్ చేసినప్పుడు ఫస్ట్ చేయాల్సింది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అని కనిపెట్టడం. అంటే అది ఎప్పటి నుంచి కొన్నారు, ఎప్పుడు సేల్ చేసింది అయితే ఇయరే కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని మంత్స్ అయింది అని ఫైండ్ అవుట్ చేసి అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా కేటగరైజ్ చేసిన తర్వాత నువ్వు సమ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అదే. కానీ నీకు సెక్షన్ వైజ్ చెప్తే ఇది ఎక్కడో ఉంటుంది, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ మిడిల్లో ఉంటుంది సెక్షన్ వైజ్ చెప్తే. సో అందుకని నేను ఏంటంటే ఇక్కడ అరేంజ్ చేస్తాను. అంటే నువ్వు ఫస్ట్ క్యాపిటల్ గెయిన్ సమ్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటో అది ఫస్ట్ పెట్టాను నేను. నువ్వు సమ్ ఏ ఆర్డర్లో చేస్తావు ఆర్డర్లో అరేంజ్ చేశాను నేను కాన్సెప్ట్ని. చూడండమ్మా 48కి వెళ్ళిపోయాను నేను. మధ్యలో 45 తర్వాత 46 ఉంది, 47 ఉంది. అసలు క్యాపిటల్ గెయిన్ ఏంటి, ట్రాన్స్ఫర్ అంటే ఏంటి తెలుసుకొని కంప్యూట్ చేసిన తర్వాత అసలు నీకు ఎగ్జామ్ అంటే ఇవి ట్రాన్స్ఫర్ కింద తీసుకోవద్దని నేర్చుకోవాలి. అందుకని ట్రాన్స్ఫర్ కింద ఏవి రావో అవి తర్వాత పెట్టేసా తీసుకెళ్ళి. రైట్ అవే నువ్వు ట్రాన్స్ఫర్ కింద ఏవి రావో కాకుండా ఫార్మాట్ దగ్గరికి వచ్చేసావు 48 సెక్షన్. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తావు? క్యాపిటల్ గెయిన్ క్వశ్చన్ ఇవ్వగానే పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తావు. దాన్ని బట్టి అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా డిసైడ్ చేస్తావు. అంటే ఫస్ట్ నువ్వు వర్కింగ్ నోట్ నెంబర్ 1 పోహా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ఎసెట్ వేయాలి. క్యాపిటల్ గెయిన్ సమ్ ఇవ్వగానే ఎగ్జామ్లో నువ్వు ఫస్ట్ వర్కింగ్ నోట్ ఏం వేయాలమ్మా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ఎసెట్ వేయాలి. ఆ వర్కింగ్ నోట్ వేయకపోతే ఒక మార్క్ తీసి నువ్వు ఏ బేసెస్లో అది లాంగ్ టర్మ్ అంటున్నావు అనేది చెప్పలేదు, చెప్పకుండా డైరెక్ట్ చేసేస్తున్నావు, అయిపోయింది, ఒక మార్క్ తీసి. నువ్వు మాత్రం కంపల్సరీ ఫస్ట్ వర్కింగ్ నోట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ అసెట్ వేయాలి. అందుకనే ఫస్ట్ చెప్పా చూడు, వర్కింగ్ నోట్ నెంబర్ 1. తర్వాత ఫార్మాట్ వైజ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్కింగ్ నోట్ వేయాలి, అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ డైరెక్ట్లీ ఇన్ ద క్వశ్చన్. ఫార్మాట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 వర్కింగ్ నోట్స్. ఒక్కొక్క దానికి ఒకటి. ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చేసినా ఇవ్వకపోయినా ఇంకా అది వదిలేసేయాలి. ఆల్రెడీ డైరెక్ట్గా క్వశ్చన్లో ఇచ్చేస్తే దానికి వర్కింగ్ నోట్ అవసరం లేదు, అసలు ఆ కంటెంటే ఇవ్వలేదు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రూవ్మెంట్ గురించే లేదు అసలు ఆ క్వశ్చన్లో, వర్కింగ్ నోట్ అవసరం. సో ఫార్మాట్ ఏంటి సార్? వాట్ ఈస్ ద ఫార్మాట్ హియర్? ఫస్ట్ నువ్వు క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ ఫార్మాట్ రాయి, హెడ్డింగ్ పెట్టేసాయి, కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ మిస్టర్ ఏ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 24-25. ఫస్ట్ ఈ ఫార్మాట్ రాసేసి క్వశ్చన్ చదివినా చదవకపోయినా ఈ ఫార్మాట్ రాయి ఫస్ట్ క్యాపిటల్ గెయిన్స్. తర్వాత కొంచెం గ్యాప్ ఉంచి వర్కింగ్ నోట్స్ పెట్టు, హెడ్డింగ్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 అని ఫస్ట్ పోహా క్యాలిక్యులేట్ చేయి. తర్వాత ఒక్కొక్క ఫార్మాట్లో ఉన్న ఒక్కొక్కటి క్వశ్చన్ చదువుతూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రా. క్వశ్చన్ మాత్రం 2 times చదివిన తర్వాతే వర్కింగ్ నోట్స్ స్టార్ట్ చేయి. ఫార్మాట్ వేయడానికి క్వశ్చన్ చదవక్కర్లేదుగా. ఫస్ట్ ఫార్మాట్ ఏంటి? హెడ్డింగ్ పెట్టు. ఏం పెడతావు హెడ్డింగ్? కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ మిస్టర్ ఏ, అంటే ఎస్ఎస్సి నేమ్ ఉండాలి, నువ్వు ఏం కంప్యూట్ చేస్తున్నావు ఉండాలి, అసెస్మెంట్ ఇయర్ ఉండాలి హెడ్డింగ్లో. నేను చేపిస్తా తర్వాత. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫస్ట్ ఏంటమ్మా ఫార్మాట్లో? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే
సింపుల్ సేల్ కన్సిడరేషన్ తీసుకోవాలా. సేల్ కన్సిడరేషన్ ఎందుకు తీసుకోలేదంటే సేల్ కన్సిడరేషన్ మీదే కదా నేను క్యాపిటల్ గెయిన్ కట్టాల్సింది. నేను ఆయన మాట్లాడుకుంటాం దాని మీద క్యాపిటల్ గెయిన్ కట్టాలి కాబట్టి నేను ఇంత ఇచ్చాను అని నువ్వు చెప్పు, నువ్వు కూడా అంతే డాక్యుమెంట్లో చూపించని మోసం చేస్తారు గవర్నమెంట్. కన్సిడరేషన్ తీసుకోకుండా కన్సిడరేషన్ని రియాలిటీ చెక్ మార్కెట్ వాల్యూతో ఎస్డివితో చెక్ చేసి తీసుకుంటాం కాబట్టి అక్కడ కన్సిడరేషన్ అనుకుని ఏమన్నావు చూడండి అమ్మా, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. అది ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది ప్రొవిజన్ అంటే వర్కింగ్ నోట్ 1 2 వర్కింగ్ నోట్ 2 ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చిన కన్సిడరేషను చాలా కేసెస్లో రాదు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్కి. సెకండ్, మైనస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్ ఏ ఉంటాయి కదమ్మా, బ్రోకరేజ్ కానీ అవి కానీ ఇవి. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్లోంచి ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తే నీకు వచ్చేది నెట్ కన్సిడరేషన్. దానికి వర్కింగ్ నోట్ అవసరంలా, ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేషన్లో వచ్చేది. నెక్స్ట్ సార్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అదే షార్ట్ టర్మ్ అయితే చూడమ్మా, మా లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ఇక్కడ వరకు సేమ్. ఇది మాత్రం డిఫర్ అయింది చూడు. లాంగ్ టర్మ్ అయితే ఇండెక్సేషన్ చేయాలి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని, షార్ట్ టర్మ్ అయితే డైరెక్ట్గా తీసేసుకో. ఇండెక్సేషన్ అంటే ఏం లేదమ్మా, లాంగ్ టర్మ్ అంటే చాలా పీరియడ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకురావడం. అది ఎఫ్ఎంలో లాగా కాదు, ప్రజెంట్ వాల్యూ. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇస్తాను, దాన్ని బట్టి డివైడెడ్ బై ఈ ఇయర్, దాన్ని బట్టి మల్టిప్లై చేయి. నువ్వు ఏ ఇయర్లో అయితే కొన్నావు ఆ ఇయర్కి ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని బట్టి డివైడెడ్ బై చేయి. ఈ ఇయర్కి ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని బట్టి మల్టిప్లై చేయి. దాన్ని ఇండెక్సేషన్ తర్వాత వస్తుంది. ఫస్ట్ ఫార్మాట్ నేర్చుకొని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. తర్వాత ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇక్కడ కూడా కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఈ రెండు రెడ్యూస్ చేస్తే వచ్చేది గెయిన్. ఏం లేదమ్మా, సేల్లోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీస్తావు. నువ్వు ఎంత కమ్మావు ఎంత కొన్నావు అంతే, అక్కడ ఏముంది, అక్కడ నువ్వు ఎంత కమ్మేసావు ఎంత కొన్నావు ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్. తర్వాత టెక్నికల్గా వేస్తుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మైనస్ ఎగ్జామ్షన్స్. అంటే కొన్ని పనులు నేను చెప్పినట్టు చేస్తే ఆ గెయిన్ని నేను చెప్పినట్టు ఇన్వెస్ట్ చేస్తే నీకు ట్యాక్స్ వేయను, తీసేస్తాను. రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద ట్యాక్స్ పెట్టాలి. ఇప్పుడు వసుధ చెప్తుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్. $20. 20%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్ మణికంఠ చెప్తాడు. వసుధ చెప్పింది. 15%. నేను చెప్పాను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1/1A అని. ఏదైనా సరే 15%. తప్పలేదు, 20 times అయినా వేయచ్చు ఇంపోజిషన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ మీద మాత్రమే 15%. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ స్లాబ్ రేట్స్. ఫస్ట్ చాప్టర్ మొత్తం ఏం చేద్దాం అమ్మా వస్తుందా? ఫస్ట్ చాప్టర్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకుంటాం. అంతే, కరెక్ట్. ఒకసారి రివైజ్ చేసుకుంటా అమ్మ. ఒకరోజు గ్యాప్ ఇచ్చా, ఆ రోజన్నా చదువుతారులే వీళ్ళని. షెడ్యూల్ వేసి గ్యాప్ ఇచ్చా, నేను రాలేదు. మీరు ఏం చేయాలి, బుక్స్ తీసి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది చదువుదామని లేదు మిమ్మల్ని, స్ట్రిక్ట్ ఉండాలి. ఇక నేను షార్ట్ టర్మ్ క్యాపిటల్ నేను ఏదైనా 15% అంట. ట్యాక్స్ రేట్స్ మళ్ళీ నేను ఈ చాప్టర్లో వస్తే రివైజ్ చేస్తాను. అయినా సరే మీకు గుర్తుండాలి కదా. సరే ఒకసారి రాస్తాను ఫాస్ట్గా 1 minute. ఓపెన్ అవుట్లో ఓపెన్ అయ్యింది. సార్ క్యాపిటల్ గెయిన్ టూ టైప్స్. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. ఇవి డివైడ్ చేశారు. షేర్ మార్కెట్కి సంబంధించి వాటిని సపరేట్ చేసుకున్నారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ అంటే 112. షేర్ మార్కెట్కి సంబంధించిన దాన్ని సపరేట్ చేసి 112A అన్నాం. ఎందుకంటే షేర్ మార్కెట్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి
వాటికి తక్కువ ట్యాక్స్ రేట్. ఫస్ట్లో ఇది అసలు ట్యాక్స్ ఉండేది కాదు, తర్వాత 10% చేశారు, -1 lakh చేసి దీని మీద 20%. తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ 111, షేర్ మార్కెట్ సంబంధించిన దాన్ని సపరేట్ చేసి ట్యాక్స్ చేద్దాం అనుకున్నారు 111A. సో దీని మీద ఎంతమ్మా 15%, ఇది నార్మల్ ట్యాక్స్ రేట్. చెప్పుకున్నాం ఇది ఫస్ట్ చాప్టర్లో, అందుకనే మనకు అన్ని రోజులు పట్టింది ఫస్ట్ చాప్టర్. నేను ఫస్ట్ చాప్టర్లో క్యాపిటల్ గెయిన్కి సంబంధించింది ఎక్కడెక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ వస్తాయో అవన్నీ ఫస్ట్ చాప్టర్లో చెప్పేశాను నేను. జనరల్గా ఫస్ట్ చాప్టర్ అంత అన్ని అవర్స్ పట్టదు, నేనేంటంటే ముందే చెప్పేస్తాను ఇవన్నీ, మళ్ళీ రివిజన్ అవుతాయిలే అని చెప్పేసి చదవట్లా. సరే ఎనీవే, సరే ఇది ఫార్మాట్. 1 minute టైం ఇస్తున్నా, ఫార్మాట్ ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. చదవండి అమ్మా, ఫార్మాట్ చదవండి. వెరీ ఇంపార్టెంట్ ఫార్మాట్. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఇది క్యాపిటల్ గెయిన్ క్వశ్చన్ అనగానే ఫార్మాట్ వేసేయటమే ఫస్ట్. ½ మార్క్ ఉంటుంది ఫార్మాట్ వేసినాను. టైమ్ అప్. మణికంఠ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫార్మాట్. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, నెట్ కన్సిడరేషన్, మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, మైనస్ ఎగ్జామ్షన్స్, రిమైనింగ్ నెట్ షార్ట్ టర్మ్ గెయిన్. ఇప్పుడు దాని గురించి చూద్దాం ఫార్మాట్. నారాయణ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫార్మాట్. Full value of consideration minus expenses on transfer, net consideration minus indexed cost of acquisition minus indexed cost of improvement minus exemptions is equal to long term capital. సో సార్ ఈ ఫార్మాట్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫార్మాట్లో ఉన్న ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. బట్ యాజ్ పర్ సెక్షన్స్ చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట చెప్తాడమ్మా, కానీ నేను ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాను. మొత్తం అయిపోయిన తర్వాత సెక్షన్ వైజ్ కూడా చెప్తాను నేను, సెక్షన్ వైజ్ అది అవసరం లేదు. బట్ ఫస్ట్ ఫార్మాట్లో మనకి ఫస్ట్ ఉన్నది ఏంటమ్మా, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. అది తీసుకెళ్ళి 50Cలో చెప్తాడు, కొంత ఇక్కడ చెప్తాడు, అలాగనమాట. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. నీకు ఫుల్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ కన్సిడరేషన్ ఎలా కనిపెట్టాలో చూద్దాం. కన్సిడరేషన్ క్యాష్లో వస్తే యాక్చువల్ కన్సిడరేషన్ టు బి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. నార్మల్, ఈ జనరల్ రూల్ అమ్మా. దీనికి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఇదొకటి ఇంకొకటి. ఇది జనరల్ రూల్. నీకు కన్సిడరేషన్ అంటే నెట్ కన్సిడరేషన్ తీసుకో, క్యాష్లో వస్తేనేమో ఎంత క్యాష్ వస్తే అంత తీసుకో, కైండ్లో వస్తేనేమో ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకో. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. నేను ఒక బిల్డింగ్ సేల్ చేశాను, నాకు ఒక 50 lakhs క్యాష్ వచ్చింది. క్యాష్ అంటే బ్యాంక్ కూడా. కన్సిడరేషన్ ఎంతమ్మా, 50 lakhs. ఓకేనా. ఒక జ్యువెలరీ సేల్ చేశాను, నాకు ఒక 20 lakhs వచ్చింది. కన్సిడరేషన్ ఎంతమ్మా ఇక్కడ, 20 lakhs. సార్ నేను జ్యువెలరీ ఇచ్చాను, దానికి రివర్స్లో నాకేమొచ్చింది సార్ అంటే, నేను ఒక డైమండ్ జ్యువెలరీ ఇచ్చాను, వాళ్ళు ఒక డైమండ్ జ్యువెలరీ ఇచ్చారు. సార్ లేడీస్ వచ్చారమ్మా, లేడీస్ మాట్లాడుకుంటున్నారు, ఫంక్షన్కి వచ్చారు. ఇక్కడ నక్లెస్, ఏమో ఆమెకు నచ్చింది, ఆమెకు నచ్చింది, ఎక్స్చేంజ్. కన్సిడరేషన్ ఏంటి ఇక్కడ, కైండ్లో వచ్చింది. కైండ్లో వస్తే ఏం తీసుకోవాలంట, ఫెయిర్ మార్కెట్. వచ్చింది దాన్ని ఒక ఫెయిర్ మార్కెట్. అలా కైండ్లో వస్తే ఫెయిర్ మార్కెట్ వాల్యూ. సార్ నేను బిల్డింగ్ సేల్ చేశాను, నాకు క్యాష్ ఇవ్వాల, గోల్డ్ ఇచ్చారు, గోల్డ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్సిడర్, జనరల్ రూల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్
జనరల్ రూల్ అప్లై అవ్వదు. ఎక్సెప్షనల్ కేస్ ఓన్లీ ఇలా ఉంటేనే 50C అప్లై చేయాలి. ఏది అప్లై చేయాలమ్మా? ల్యాండ్ అండ్ బిల్డింగ్లో 50C సెక్షన్ అప్లై చేయాలి. జనరల్ రూలే అప్లై చేయి, కానీ ఇలా ఉంటే మాత్రం జనరల్ రూల్ ప్లేస్లో 50C వస్తుంది. ఎక్సెప్షన్ ఏంటి? ఇఫ్ కన్సిడరేషన్ ఈజ్ లెస్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, మీ బిల్డింగ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో మున్సిపల్ వాల్యూ 50 lakhs ఉంది. నువ్వు ఎంతకు సేల్ చేసావు? 70 lakhsకి సేల్ చేసావు. నీకు జనరల్ రూలే అప్లై అవుతుందమ్మా. మా సేల్ కన్సిడరేషన్ ఎంత అమ్మా? సేల్ కన్సిడరేషన్ ఎంత? 70. సేల్ వాల్యూ 70 lakhs. ఎస్డివి ఎంతమ్మా? 50 lakhs. నీకు జనరల్ రూల్ అప్లై అవుతుంది. ఏ రూల్ అప్లై అవుతుందమ్మా నీకు? జనరల్ రూల్. అంటే క్యాష్లో వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద ఫుల్ మార్కెట్, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఎప్పుడు 50C అప్లై అవుతుంది? సార్ ఎస్డివి 50 lakhs, బట్ నువ్వు సేల్ చేసింది 45 lakhsకి. ఇప్పుడు నీకు జనరల్ రూల్ అప్లై అవుతుందా? 45 lakhs తీసుకోవచ్చా? నీకేం అప్లై అవుతుంది ఇప్పుడు? 50C. 50C అప్లై చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏమి ఉండాలంట? అది ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? సెకండ్ కండిషన్ ఏమై ఉండాలి? కన్సిడరేషన్ దేనికంటే తక్కువ ఉండాలి? ఎస్డివి కంటే. అప్పుడు నీకు 50C సెక్షన్ అప్లై. 50C సెక్షన్ ఫస్ట్ కండిషన్ ఏంటి? ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉండాలి. ల్యాండ్ అండ్ బిల్డింగ్కే అప్లై అవుతుంది. సెకండ్ కండిషన్ ఏంటి? స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే తక్కువ ఉండాలి కన్సిడరేషన్. స్టాంప్ డ్యూటీ వాల్యూ షుడ్ బి లెస్ దాన్, కన్సిడరేషన్ షుడ్ బి లెస్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. అప్పుడు 50Cలో ఏం చెప్పాడు చూడండి సార్. 50Cలో ఏం చెప్తున్నాడంటే 10% వరకు వదిలేయండి. లాజిక్ తర్వాత చెప్తానమ్మా సార్. ఏంటంట ఈ కన్సిడరేషన్ని ఎంత ఇంక్రీజ్ చేయమంటున్నాడమ్మా? 110%కి ఇంక్రీజ్ చేసి దేంతో కంపేర్ చేయమంటున్నాడు? ఎస్డివితో. సార్ ఓకే సార్, మీరు ఎస్డివి 50 lakhs ఉంది, మీరు 45 lakhs సేల్ చేశారు. కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు 45 lakhs, ఎస్డివి ఈజ్ ఈక్వల్ 50 lakhs. నేను డైరెక్ట్గా కంపేర్ చేయను ఎస్డివితో. ఎలా హైక్ చేస్తాను? 110%. 10% వదిలేస్తాను నేను. 10% తక్కువ కమ్ముకున్నా వదిలేస్తాను నేను. అంటే దీన్ని ఎలా చెప్తున్నాడు? 110% చేయమ్మా. 45 lakhs ఇంటూ 110% వస్తుందా చెప్పమ్మా? క్యాలిక్యులేటర్ ఏంటి? 49,50,000. సార్ ఎస్డివి ఎంత సార్? 50 lakhs. సార్ 110% చేసిన ఈ కన్సిడరేషన్ 110% ఆఫ్ కన్సిడరేషన్ కూడా ఎలా ఉందమ్మా? తక్కువ ఉంది. ఇక నేను వదలనయ్యా ఎస్డివి. సార్ అలా కాదు సార్, 49 lakhs స్కేల్ చేశాను. ఎంతకు సేల్ చేశారండి మీరు? 49 lakhsకి. ఎస్డివి ఎంత ఉందమ్మా? 50 lakhs ఉంది. ఎస్డివి 50 lakhs ఉంది. సో దీన్ని కూడా ఏం చేయాలంటే ఫస్ట్ కంపేర్ చేసినప్పుడు 110% చేయాలి. 110% అంటే ఎంత వస్తుందో చూడండి అమ్మా. 49 lakhs ఇంటూ 110%. 53,90,000. 3.9 lakhs. 50 lakhsతో కంపేర్ చేయండి. కన్సిడరేషనే ఎక్కువ ఉంది, 110% ఆఫ్ కన్సిడరేషన్. Therefore, full value of consideration is equal to 49 lakhs. మా ఇది డమ్మీ, ఇదిగా తీసుకోవాల్సింది. ఏది తీసుకోవాలి? 49 lakhs. ఇది ఓన్లీ కంపేర్ చేయడానికి నువ్వు 110% చేసావు. సో అంటే ఇప్పుడు కన్సిడరేషన్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది. నువ్వు జెన్యూన్. సార్ ఇక్కడ కన్సిడరేషన్ ఎంత? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్డివి ఈజ్ ఈక్వల్ టు 50 lakhs. ఇక్కడ ఎందుకు 50 lakhs తీసుకున్నావు? సార్ నువ్వు 110% చేసి కంపేర్ చేసింది కూడా తక్కువ ఉంది. నువ్వు జెన్యూన్ కాదు. 10% నేను వదిలేస్తాను. నేను 10% హైక్ చేసిన తర్వాత కూడా ఎస్డివి కంటే తక్కువ ఉందా? ఎస్డివి సార్ 10% హైక్ చేసిన తర్వాత ఎస్డివి కంటే ఎక్కువ ఉంది. సో చూడండి అమ్మా, ఎస్డివి కంటే ఎక్కువ ఉంది, కానీ నార్మల్గా చూసినప్పుడు తక్కువ ఉంది. అప్పుడు నువ్వు సార్ 110% ఆఫ్ కన్సిడరేషన్ అనేది పిక్చర్లోకి రాదు, అది జస్ట్ క్యాలిక్యులేషన్. నువ్వు కన్సిడరేషన్ అనేది తీసుకోవాలి, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా? ఇది తీసుకుంటారు. తప్పైపోద్ది ఆన్సర్. అసలు అది క్వశ్చన్లో లేని పార్ట్ కదా. ఎందుకు సార్ ఇలా? ఇది కాన్సెప్ట్ అమ్మా. ఇది 50Cలో చెప్పిన కాన్సెప్ట్. ఏం చెప్పాడు 50Cలో? చెప్పమ్మా. 50Cలో ఇఫ్ ఎస్డివి ఈజ్ గ్రేటర్ దాన్ 110% ఆఫ్ కన్సిడరేషన్, 110% తర్వాత కూడా ఎస్డివి ఎక్కువ ఉంది, అప్పుడు నువ్వేం తీసుకోవాలి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, ఎస్డివి. 110% ఆఫ్ కన్సిడరేషన్ చేసిన తర్వాత కూడా ఏది ఎక్కువ ఉంది? ఎస్డివి. అప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి? ఎస్డివి. ఎవరు విన్ అయ్యారు? ఎస్డివి విన్ అయింది. 110% తర్వాత చేసిన తర్వాత కంపేర్ చేసిన తర్వాత కూడా ఎస్డివి ఎక్కువ ఉంది, అంటే ఎస్డివి విన్ అయింది.
సార్ 110% ఆఫ్ కన్సిడరేషన్ ఎక్కువ ఉంది ఆర్ ఈక్వల్ ఉంది, ఎవరు విన్ అయ్యారు? కన్సిడరేషన్ విన్ అయింది. సో కన్సిడరేషన్ తీసుకో, ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. అంతేగాని 110% ఆఫ్ కన్సిడరేషన్ తీసుకోవద్దు, కన్సిడరేషన్ తీసుకో. ఇది కాన్సెప్ట్ అమ్మ. వై? ఎందుకు కన్సిడరేషన్ని డైరెక్ట్గా కంపేర్ చేయట్లేదు, ఎందుకు 110%ని కంపేర్ చేసి డెసిషన్ తీసుకుంటాం? 110% హైక్ చేసిన తర్వాత కంపేర్ చేసి డెసిషన్ తీసుకుంటున్నాం మనం, జెన్యూనా అన్జెన్యూనా అని. ఎందుకు? దానికి ఎస్జీబీకి సంబంధం. సరే ల్యాండ్ అనుకో, బిల్డింగ్ కాదు ల్యాండ్. ల్యాండ్ అయితే ల్యాండ్కి కూడా రిపేర్లు చేద్దామా? మరి ల్యాండ్ కూడా ఇదే రూల్ కదా, ల్యాండ్ ఆర్ బిల్డింగ్. టైట్ చేయలేదు అనుకో, కరెక్టే, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చావు. సింపుల్. వాళ్ళ లాజిక్ ఏంటంటే ఎందుకు 10% వదిలేస్తున్నారంటే, మా ఒక స్ట్రీట్ ఉంది నాన్న, స్ట్రీట్ ఎంట్రన్స్లో కార్నర్లో ఉన్న బిట్టు స్ట్రీట్ చివరి ఉన్న బిట్కి ఒకటే రేటు పలికిద్దా? దేనికి ఎక్కువ రేట్ ఉంటుంది? కార్నర్ ఎంట్రన్స్దే ఎక్కువ రేట్ ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు మార్జిన్స్లో ఉంది కాబట్టి, రోడ్ కార్నర్లో ఉంది బిట్ కాబట్టి ఈ బిట్ ఎక్కువ రేట్ పలికి. అలా ఏ ప్లాట్స్ ఎస్డివి అంటే, కానీ వీటి ఎస్డివి అంతా ఒకటే ఉంటుంది, మీకు తెలుసా? ఆ ఏరియాలో ఏరియా వైజ్ ఎస్డివి చెప్తాడు, ప్లాట్ వైజ్ చెప్పడు. ఎస్డివి అనేది ఏరియా వైజ్ చెప్తాడు, ఆ స్ట్రీట్ వైడ్ చెప్తాడు. కోస్టల్ స్ట్రీట్ ఉంటుంది కదా, ఆ స్ట్రీట్ వైడ్ ఎస్డివిలు ఉంటాయి. కానీ నీకు మార్కెట్ వాల్యూ అనేది ఆ ఏరియాలో ఒక్కొక్క ప్లాట్కి ఒక్కొక్కటి ఉంటుంది, అది 10% వరకు ఓకే, 10% వరకు వేరియన్స్ ఓకే. సో అంటే సరే నువ్వు చెప్పింది కరెక్టే, వెళ్ళాడు ఎస్ఎస్సి, ఎస్డివి చెప్పావు, నువ్వు ఏరియా వైడ్ చెప్పావు, ప్లాట్ వైజ్ రేట్ మారిపోతుంది కదా అంటే డిపార్ట్మెంట్ ఆలోచించిన కరెక్టే. అంటే మహా అయితే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? మ్యాక్సిమం 10% వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. అంటే ఈ బిట్కి చివరి బిట్కి మ్యాక్సిమం 10% డిఫరెన్స్, అక్కడ అది వదిలేసేయండి. ఎస్డివికి 10% వేరియన్స్ వదిలేసేయండి, అందుకనే కన్సిడరేషన్ని 110% చేసి కంపేర్ చేయండి అంటున్నాడు. 110% చేసి కంపేర్ చేసినప్పుడు ఎస్డివి కంటే ఎక్కువ ఉంటే నువ్వు జెన్యూన్, అంతే కదమ్మా. సరే ఇక్కడ 50 lakhs ఉన్నప్పుడు ఇక్కడ 49 lakhs ఉంది, 110% చేసినప్పుడు ఆబ్వియస్లీ 50 lakhs కంటే ఎక్కువ వస్తుంది, నువ్వు జెన్యూన్, బాగా అమ్మినట్టే. తక్కువ అమ్మినట్టు కాదు. తక్కువ అమ్మితే ఏమవుతుంది? నాకు రావాల్సిన దాని మీద నాకు ట్యాక్స్ రావాలంతే. దేని మీద రావాలి ట్యాక్స్? ఎస్డివి మినిమం. అంతకంటే ఎక్కువ అమ్మితే దాని మీద ట్యాక్స్ రావాలి. సార్ లేదు సార్, నువ్వు అసలు 40 lakhs అమ్మావు, అసలు జెన్యూన్ కాదు, నువ్వు ఎస్డివి కంటే తక్కువ అమ్మావు కదా అన్నమాట. ఎస్డివి కంటే నువ్వు తక్కువ సేల్ చేస్తే నువ్వు లాస్ పోయావు, నేను ఎందుకు లాస్ పోతాను? నాకు మినిమం ఎస్డివి మీద ట్యాక్స్ కట్టేసి, అది నీ నష్టం, నీ ఇన్ఎఫిషియన్సీ ఏమో, అది నేను నమ్మను. నువ్వు నిజంగా జెన్యూన్ అయితే జెన్యూన్ అయినా నేను నమ్మను. సార్ నిజంగానే ఆ పర్టికులర్ బిట్కి రోడ్డు సూలో ఉంది, వాస్తు బాగాలేదు, అందుకని ఎవడు కొనలేదు, ఆ 40 lakhsకే నేను అది ఇది అన్నాడు అనుకో, నాకెందుకు అదంతా? ఎస్డివి మీద నాకు ట్యాక్స్ కట్. ఎక్స్టెన్షన్ ఉందిలే, చెప్తాను నేను. మా 50C రూల్ అర్థమైంది అందరికీ? 50C చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏమి ఉండాలి? ల్యాండ్ ఆర్ బిల్డింగ్కి అప్లై అవుతుంది. సెకండ్ కండిషన్ కన్సిడరేషన్ ఎస్డివి కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే అసలు 50C దాకా వద్దు. జనరల్ రూల్ మా, ఎక్కువ ఉంటే జనరల్ రూల్, డైరెక్ట్గా కన్సిడరేషన్ వచ్చేస్తుంది కదా. సేల్ వాల్యూ ఈజ్ అ కన్సిడరేషన్. ఎస్డివి కంటే ఎక్కువ ఉంటే ఇంకెందుకు 50C ఎప్పుడు అప్లై చేయాలి? ఎస్డివి కంటే కన్సిడరేషన్ తక్కువ ఉండాలి. సో ఎస్డివి కంటే కన్సిడరేషన్ తక్కువ ఉండాలి. ఎస్డివి కంటే కన్సిడరేషన్ తక్కువ ఉంటే నువ్వు ఫస్ట్ కన్సిడరేషన్ ఏం చేయాలమ్మా? 110% చేసి కన్సిడరేషన్తో కంపేర్ చేయండి. అప్పుడు కూడా ఇంకా ఎస్డివి ఎక్కువ ఉందా? నువ్వు ఫుల్ వాల్యూ అంటే దేని మీద ట్యాక్స్ కట్టాలి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్డివి తీసుకో. సార్ 110% చేసిన తర్వాత ఎస్డివి కంటే ఎక్కువ అయింది సార్, ఓకే యు ఆర్ జెన్యూన్, టేక్ కన్సిడరేషన్ యాజ్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఎగ్జాంపుల్, ఎస్డివి 65 lakhs, కన్సిడరేషన్ 55 lakhs, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత? ఫస్ట్ 50C అప్లై అవుతుందా అవుదా? ఇక్కడ
చెప్పాలి మనకంట. ఎందుకు అవుతుంది? తక్కువ ఉంది. 50C అప్లై చేసి ఎంతో చెప్పమ్మా ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఏం చేయాలి ఫస్ట్ 50C అప్లై అవుతుంటే? లాండా బిల్డింగ్గా చూసిన తర్వాతే కదా అప్లై అయ్యేది. 2 కండిషన్స్ చెక్ చేసి అప్లై అవుతుందని డిసైడ్ చేసావు. ఇప్పుడు ఫాలో అవ్వు. ఏం చేయాలి ఫస్ట్? 110% చెయ్యి. ఎంత 110% తీయాలి క్యాలిక్యులేటర్. ఎంతమ్మా వసుదా? 110% చేసి చెప్పమ్మా ఎంత? 60,50,000. 60,50,000. ఇప్పుడు దీన్ని దేంతో కంపేర్ చేయాలి? STV. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎవరు విన్ అయ్యారు? STV. ఎస్టీవీ విన్ అయింది. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత? 65 lakhs. సెకండ్ మీరు చేయండి అమ్మా. మనకంట సెకండ్ దానికి 50C అప్లై అవుతుందా? క్యాలిక్యులేటర్ రాలా, నాకు అర్థమవుతుందిలే. తెచ్చుకోపు. నిజంగా ఉందా? అయిపోయి ఉంటుంది వాటికి. చేయమ్మా వస్తుందా చెయ్యి. STV, sir. 60 lakhs. నారాయణ అప్లై అవ్వచ్చు సార్. ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ విల్ బి కన్సిడరేషన్ ఎందుకు? బికాస్ 110% ఎస్డివి మీద 110% లెస్ దెన్ ఉంది. ఎస్డివి 60 lakhs, 110% వచ్చేసి 55 lakhs సార్. 110% వేస్తే ఎంత వచ్చిందమ్మా కన్సిడరేషన్ మీద? 55 lakhs ఎవరు విన్ అయ్యారు? కన్సిడరేషన్. ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. ఎవరు ఎక్కువ ఉన్నారు? ఎస్డివి మరి ఫుల్ వాల్యూ కన్సిడరేషన్. ఎవరు వస్తారు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్? మా 110 కన్సిడరేషన్ వస్తుంది సార్. మళ్ళీ మా 110% ఆఫ్ కన్సిడరేషన్ ఎక్కువ ఉంటే ఎస్డివి కంటే అప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు కన్సిడరేషన్. సార్ 110% ఆఫ్ కన్సిడరేషన్ తక్కువ ఉంటే ఎస్డివి కంటే ఎస్డివి ఎక్కువ ఉంది, అప్పుడు నేను మాత్రం ఎస్డివి మీదే ట్యాక్స్ కట్టమంటాను. ఓకేనా? కన్సిడరేషన్ని కంపేర్ చేయొద్దు, 110% ఆఫ్ కన్సిడరేషన్ కంపేర్ చేయండి. ఒకవేళ 110% ఎక్కువ ఉంటే ఓకే, యు ఆర్ జెన్యూన్, కన్సిడరేషన్ మీద తీసుకో. ఓకేనా నారాయణ? ఓకే సార్. ఇప్పుడు ఈ కేసులో చెప్పమ్మా. ఎస్డివి 110 ఎంత వస్తుందో చెప్పు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. 60 lakhs. మణికంఠ చెప్తాను. ల్యాండ్ కన్సిడరేషన్ 90 lakhs, ఎస్డివి 96 lakhs, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు 50C అప్లై అవుతుందా? ఓకే, అప్పుడు ఏం చేయాలి మరి? దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ఎస్డివి ఎంత? ఎవరు విన్ అయ్యారు? వన్ 10% ఆఫ్ కన్సిడరేషన్ తీసుకోవాలా, కన్సిడరేషన్ తీసుకోవాలా? 110% విన్ అయింది కాబట్టి ఇది తీసుకోకూడదు, కన్సిడరేషన్ తీసుకోవాలి. ప్రతాప్ ప్రతాప్ దీక్షిత వస్తుందా మెసేజ్? వస్తుందా? దీక్షిత ఏది? ఎఫ్ఎం ఎఫ్ఆర్ బెంగళూరా? ఓకే రైట్. నాకు అమౌంట్ సెండ్ చేస్తారా? ఓకే సరే పంపిస్తాను.
నారాయణ ఆన్సర్ చెప్పాలి. నారాయణ ఫస్ట్ చెప్పాలి. నారాయణ ఆన్సర్ చెప్పాలి. Considerations 65 lakhs, SDV 67. 50C అప్లై అవుతుందా? Considerations. 50C అప్లై అవుతుందా? Apply ఎందుకు? because landed bill. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితే అప్లై అయిపోతుందా? And consideration అనేది stamp duty value కన్నా less than ఓకే, 50C అప్లై అవుతుంది. 50C అప్లై అయితే ఏం చేయాలి? 110% of consideration ని SDV తో కంపేర్ చేయాలి. ఎంత 110% ఆఫ్ కన్సిడర్? 71,50,000. దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ఎస్డిబితో. ఎస్డిబి ఎంత? SDV వచ్చేసి 67 lakhs. ఎవరు విన్ అయ్యారు? 110% of consideration. ఏం తీసుకోవాలి మళ్ళీ? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ Consideration ఎంత? 65 lakhs. ఓకే, డన్. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత? 76 lakhs. ఎందుకు? 50C అప్లై అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? కన్సిడరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎస్టీవీ కన్నా. ఎస్డిబి కంటే కన్సిడరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి 50C అప్లై కాదు. జనరల్ రూల్ అప్లై అవుతుంది. జనరల్ రూల్ ఏంటి? వాట్ ఎవర్ ది కన్సిడరేషన్ రిసీవ్డ్ ఈస్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. దట్ ఈస్ 50C. చాలామంది 50C వస్తుంది కానీ ల్యాండ్ అండ్ బిల్డింగ్కి అప్లై అవుతుంది అనే విషయం మర్చిపోతారు. పోను అది పోయి జ్యువెలరీకి అప్లై చేస్తారు. సో ఎస్డిబి అమ్మా కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు 70 lakhs. ఎంతమ్మా కన్సిడరేషన్? 70 lakhs. అండ్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్. డిఓఏ అంటే ఏంటమ్మా? డేట్ ఆఫ్ అగ్రిమెంట్. ఏ రోజు అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను? ఈ రోజు డేట్ ఎంత అన్నాను? మన ప్రీవియస్ ఇయర్లో ఏదో డేట్ తీసుకుందాం. మన ప్రీవియస్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందమ్మా? ఈ రోజు ఎస్డిబి ఎంత సార్ అంటే, ఆ రోజు ఉన్న ఎస్డిబి ఎంత సార్ అంటే 69 lakhs. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఏ రోజు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయింది సార్ అంటే 1st February 2024. ఆ రోజు ఉన్న ఎస్డిబి ఎంత సార్ అంటే 73 lakhs, 76 lakhs, 79 lakhs. 10 lakhs పెంచారు, కొత్త ప్రభుత్వం వచ్చింది. చెప్పండి, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత? డేట్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే ఏంటమ్మా? నేను మీ స్థలం కొంటున్నాను అని అగ్రిమెంట్ ఇవ్వటం, ఎంటర్ అవ్వటం. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటమ్మా? నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయొచ్చు, గవర్నమెంట్ రికార్డ్. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత? సరే, మై క్వశ్చన్, ఎస్డివి ఏది తీసుకుంటారు? ఏ రోజు తీసుకుంటారు? రిజిస్ట్రేషన్ డేట్ తీసుకుంటాం. వసుదా, ఎస్డివి ఏ డేట్ తీసుకుంటావమ్మా? అగ్రిమెంట్ డేట్ తీసుకుంటావు. నారాయణ, అగ్రిమెంట్. ఎందుకు? ఆన్సర్ ఏంటి? డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. నేను అప్పుడప్పుడు ఎస్డిబి డేట్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకుంటాను, అప్పుడప్పుడు ఎస్డిబి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకుంటాను. జనరల్ రూల్
డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రోజు ఉన్నది తీసుకోవాలి ఎస్డివి. ఎక్సెప్షన్, అగ్రిమెంట్ రోజు నీ పేరు మీదకి రాదు అది, అయినా సరే డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు ఉన్న ఎస్డివి తీసుకోవచ్చు. ఎప్పుడు మాత్రమే అట్లీస్ట్ ₹1 అయినా సరే, అట్లీస్ట్ ₹1 అయినా సరే కన్సిడరేషన్ నువ్వు ఇచ్చుంటే. ఏ రోజు? డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు. క్యాష్లో కాదు, త్రూ బ్యాంక్ ఆర్ డిడి ఆర్ ఈసీఎస్ ఆర్ ఫోన్పే, ఎనీథింగ్. ₹1 అయినా సరే అట్లీస్ట్ నువ్వు కన్సిడరేషన్ ఇచ్చుంటే. ఏ రోజమ్మా? డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు. దెన్ టేక్ ద ఎస్డిబి. ఎంతైనా పర్లేదు, ₹1 ₹2 ఎంతైనా అట్లీస్ట్ ఉంటే. భయానా ఇస్తాం, 10,000 ఇస్తాం అట్లే. అగ్రిమెంట్ రోజు ఎంతో కొంత ఇస్తాం. అది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అగ్రిమెంట్ రోజు ఎస్డిబిఏ తీసుకుంటాం. ఏమీ లేకుండా అగ్రిమెంట్ రాయడుగా, ఎంతో కొంత చేతిలో పెడతాం. అసలు ఏమీ చేతిలో పెట్టలేదు సార్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రోజు వచ్చేస్తాం. మరి ఈ కేసులో ఏమొస్తుంది? ఏం చెప్పలేదు నేను, నువ్వు అడగాలి. ఏం అడగాలి? డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు ఏమన్నా పేమెంట్ చేశారా? ఇప్పుడు బ్యాంక్ కానీ, డీడీ కానీ, అకౌంట్ పే చెక్ కానీ, ఈసీఎస్ కానీ, ఫోన్పే కానీ ఏమన్నా చేశారా? చేశారు, ₹10 చేశారు, ₹10 చేశారు. ఓకే, డన్. ఎస్డివి 69 తీసుకు. ఎస్డివి 69 అంటే ఏమొచ్చేస్తామో ఆబ్వియస్లీ 70 lakhs. ఎస్డివి టేక్ ద జనరల్ రూల్ ఏంటి? టేక్ ఎస్డివి యాజ్ ఆన్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. దిస్ ఈజ్ జనరల్ రూల్. బట్ యూ కెన్ టేక్ ద ఎస్డిబి యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్. ఎప్పుడు మాత్రమే? కండిషన్ ఏంటి చెప్పండి అమ్మా? కండిషన్ ఏంటి? హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది కన్సిడరేషన్ ఈస్ పెయిడ్ బై వే ఆఫ్ అకౌంట్, పే చెక్ ఆర్ డీడీ. అమ్మా క్యాష్లో ఇచ్చాను అంటే ఏమవుతుంది? ప్రూఫ్ ఉండదు, అందుకని. సో పెయిడ్ బై అకౌంట్, పే చెక్, డీడీ ఆర్ ఈసీఎస్, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్. అంటే ఏంటి సార్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్? అంటే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం. ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్, ఆ రోజు కానీ అంతకంటే ముందు కానీ ప్రూవ్ చేయాలి ఎంతో కొంత ఇచ్చిన. క్యాష్లో అయితే కుదరదు. ఇక ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎస్ఎస్సి ఏమైందమ్మా సార్? ఎస్డివి 90 lakhs, కన్సిడరేషన్ 60 lakhs. 50C అప్లై అవుతుందా? అప్లై అవుదా? అసలు క్యాలిక్యులేట్ కూడా చేయకుండా చెప్పేయచ్చు. ఏమొస్తుందమ్మా? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 90 lakhs. ఎస్ఎస్సి 60 lakhs తీసుకొని ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేశాడు. ఎస్సింగ్ ఆఫీసర్ మొత్తం కొట్టేసి 90 lakhs తీసుకున్నాడు. యాజ్ పర్ యాక్ట్ 90 lakhs కదా. ఎస్ఎస్సి కోపం వచ్చింది, వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఈయన ఎస్సింగ్ ఆఫీసర్, ఈయన ఎస్ఎస్సి. గట్టిగా అరిచాడు, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? 60 lakhs పంపితే నువ్వే 90 lakhs ఇస్తున్నావు అంటే ఎస్డివి 90 lakhs. అసలు నీకేమన్నా మైండ్ ఉందా? అక్కడికి వచ్చి చూడు, హయ్యెస్ట్ రేటుకి అమ్మాను నేను 60 lakhs. అసలు 20 lakhs కూడా కొండ ఎవడు అక్కడ ఆ ఏరియాలో. అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు పెంచారు అవి ఎస్డివి, ఇక్కడ క్యాపిటల్ అని అదని ఇదని ఏదేదో చెప్పారు. ఇప్పుడు ఇంకో ఆయన వచ్చాడు, క్యాపిటల్ తీసుకొచ్చి అక్కడ ఇక్కడ అక్కడ అని 3 places ఏవో చెప్పాడు. ఏం రాలేదు, రేట్లు పడిపోయినాయి, ఎవడు కొంటలేదు. నేనే 60 lakhs అమ్మానంటే అదృష్టవంతుని. నువ్వు ఏదైతే 90 lakhs చెప్పావో అది తప్పు అని ఇద్దరు గొడవ పడ్డారు బాగా. బ్లడ్ కూడా వచ్చింది, కొట్టుకున్నారు బాగా. సరే, ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చింది కాబట్టి ఎవరు వస్తారమ్మా అది తీర్చడానికి? వాల్యూషనర్ ఆఫీస్. కేసు ఎవరి దగ్గరికి వెళ్ళింది? వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ వచ్చింది కాబట్టి వాల్యూషనర్ ఆఫీసర్ దగ్గర కేసు వెళ్ళింది. హీ విల్ డిసైడ్. ఎస్డివి ఏదో తప్పు అంటున్నారు, ఒకసారి చూడండి అని ఎస్సింగ్ ఆఫీసర్ వాల్యూషనర్ ఆఫీసర్ దగ్గరికి పంపించాడు. వాల్యూషనర్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, సార్ ఎస్సీ అయితే చాలా కోపం మీద ఉన్నాడు, 3 lakhs అసలు ఉండదని. వాల్యూషనర్ ఆఫీసర్ వచ్చి చూసుకుందాం, ఆయన చెప్తాడు లేదు, ఆయన చెప్తేనే నీకు అర్థమైంది 90 lakhs తప్పని అన్నాడు. ఈయన వచ్చి 95 lakhs అని. ఏమంటాడమ్మా ఎస్సీ ఇప్పుడు? ఏమంటాడు ఎస్సీ? 95 lakhs. ఎస్ఎస్సి కాదు, ఎస్ఎస్సింగ్ ఆఫీసర్ కాదు, ఎస్ఎస్సి ఏమంటాడు? తిట్టాడు వాడు. ఆయన చెప్తాడులే చూడు, నీకు 90 lakhs ఉండదు, అక్కడ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చి 95 అన్నాడు, ఏం చెప్తాడు? అట్లా కాదు సార్, మనం ఒక ఊరు వాళ్ళం, మనం గొడవ ఏంటి? మీరు చెప్పిందే రైట్ అండి,
మీరు చెప్పిందే రేటు 90 lakhs ఖాయం చేసుకోండి. ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు మీరు. అయ్యో చెట్టు చినిగిపోయిందా, కొత్త చెట్టు తెచ్చిస్తాను. సో అసిస్టింగ్ ఆఫీసర్ మంచోడమ్మా. ఈవెన్ దో 95 తీసుకున్నా సరే, సార్ ఒకవేళ వివో చెప్పిన వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే మా వివో వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే ఎస్డివిఏ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ మంచిదమ్మా. వివో చెప్పిన వాల్యూ ఎస్డివి కంటే ఎక్కువ ఉంటే, నిజానికి అసలు వివో వాల్యూ తీసుకోవాల్సింది, ఎస్డివి కంటే ఎక్కువ ఉంటే డిపార్ట్మెంట్ ఫిక్స్ అయిపోయింది, మేము ఎస్డివిఏ తీసుకుంటాం, ఎక్కువ వాల్యూ ఏం వద్దులే. ఇప్పుడు ఈ కేసులో ఏది తీసుకోవాలి, నువ్వు ఎస్డివి తీసుకోవాలి. వివో వాల్యూ తీసుకుంటావా, ఎస్డివి తీసుకుంటావా? ఎస్డివి ఈజ్ ఈక్వల్ టు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సెప్ట్. వివో వాల్యూ తీసుకో. సార్ ఒకవేళ వివో వాల్యూ చెప్పాడు 85 lakhs, ఇప్పుడు ఏమంటాడమ్మా ఎస్ఎస్సి? చెప్పానా, ఎందుకే నీకు జాబ్ ఇస్తారు తెలియదు పెట్టదని ఇంకా బాగా తిట్టేసి తీసుకో, ఇప్పుడు కానీ తీసుకో 85 lakhs. ఇప్పుడు డిపార్ట్మెంట్ మంచిదమ్మా. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు వివో వాల్యూ. ఏం తీసుకుంటుందమ్మా? వివో వాల్యూ. అమ్మ ఫస్ట్ కేసులో డిపార్ట్మెంట్ ఏం తీసుకుంది? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫస్ట్ కేసులో ఏం తీసుకుంది? ఎస్డివి. సార్ వివో వాల్యూ ఎస్డివి కంటే ఎక్కువ ఉంటే, వివో వాల్యూ ఎస్డివి కంటే ఎక్కువ ఉంటే డిపార్ట్మెంట్ మంచిది, ఎస్డివిఏ తీసుకుంది. వివో వాల్యూ ఎస్డివి కంటే తక్కువ ఉంటే డిపార్ట్మెంట్ సో వివో చెప్పిన వాల్యూనే తీసుకుంది. అంటే ఎస్ఎస్సికి బెనిఫిషియల్గానే రాశారు ప్రొవిజన్. డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఎస్ఎస్సికి బెనిఫిషియల్గానే రాశారు ప్రొవిజన్. ఇప్పుడు చూడండి అమ్మా, థర్డ్ కేసు వెరీ ఇంపార్టెంట్. వివో వాల్యూ ఈసారి మా కన్సిడరేషన్ ఎంతమ్మా? ఇక్కడ 60 lakhs. మా కన్సిడరేషన్ ఎంత ఇక్కడ? 60 lakhs. ఎస్డివి ఎంతమ్మా ఇక్కడ? 90 lakhs. ఫస్ట్ కేసులో వివో వాల్యూ ఎంత చెప్పారు? 95. కానీ డిపార్ట్మెంట్ ఏం తీసుకుంది? ఎస్డివి. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్డివి. ఇక ఏ రూల్ అప్లై కాదు, డిఫాల్ట్. ఒకసారి డిస్ప్యూట్ వచ్చిందంటే ఇక డిఫాల్ట్ ఈ రూల్. సార్ ఒకవేళ ఎస్డివి కంటే తక్కువ చెప్తే వివో వాల్యూ తీసుకుందాం, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. వివో వాల్యూ ఎంత చెప్పాడు సార్ అంటే 55 lakhs చెప్పారు. సార్ ఇది లెస్ దాన్ ఎస్డివి ఒప్పుకుంటా, కానీ లెస్ దాన్ కన్సిడరేషన్ కూడా, లెస్ దాన్ ఎస్డివి అండ్ ఆల్సో లెస్ దాన్ కన్సిడరేషన్. నిజానికి ఈ కేసులో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు వివో వాల్యూ తీసుకోవాలి, కానీ ఏం తీసుకుంటారో తెలుసా? కన్సిడరేషన్ కంటే తక్కువ ఉండకూడదు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎప్పటికీ. దట్ ఈస్ ద బేసిక్ రూల్. సార్ యాక్చువల్లీ అక్కడ వివో వాల్యూ తీసుకోవాలి, కాదనట్లేదు, కానీ జనరల్ డిఫాల్ట్ రూల్ ఏంటి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ కంటే తక్కువ ఉండకూడదు. ఆ రూల్ క్లాష్ అవుతుంది. 3 కేసెస్ వస్తాయి అమ్మ, వివోకి రిఫర్ చేసినప్పుడు 3 కేసెస్ వస్తాయి. సార్ ఇక్కడ మళ్ళీ నేను 50C అప్లై చేస్తాను, ఇంకేం అప్లై కావు ఇక్కడ. ఒక్కసారి వివో దగ్గరికి వెళ్ళిందంటే ఇదే డిఫాల్ట్ రూల్. వివో గారు వచ్చి ఎస్డివి కంటే ఎక్కువ చెప్పారు వాల్యూ అంటే ఎస్డివిఏ తీసుకుంటారు. వివో గారు ఎస్డివి కంటే తక్కువ చెప్తే వివో వాల్యూ తీసుకుంటారు. వివో గారు వచ్చి కన్సిడరేషన్ కంటే కూడా తక్కువ చెప్తే నో, కన్సిడరేషన్ ఈజ్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. So most of the times SSC dispute the stamp duty value with the SSC and can reverse the vivo value. So assessing officer argued with the SSC and assessing officer argued remedy ఏంటమ్మా కోర్టుకి వెళ్ళటం లేదా వాల్యుయేషన్ ఆఫీసర్కి రిఫర్ చేయటం. సో వాల్యుయేషన్ ఆఫీసర్కి రిఫర్ చేస్తే ఏమవుతుంది సార్? 50C విల్ నాట్ అప్లై. 50C అప్లై ఇది కూడా అమ్మా అపీల్ వచ్చినప్పుడు ఇఫ్ రివైజ్డ్ అమ్మా ఒకవేళ అపీల్కి వెళ్తే ఎస్డివిని రివైజ్ చేస్తుంది కదా కోర్టు, ఆ రివైజర్ దాని మీద 50C అప్లై చేయకుండా ఏం చేస్తావు? 10% ఆఫ్ ఎస్డివి. సింపుల్ అన్నాడు కానీ 50C విల్ నాట్ అప్లై అని. 50C అనేది అప్లై చేయి, కానీ రివైజ్డ్ ఎస్డివి మీద అప్లై చేయి. ఎప్పుడు? 2 రెమెడీస్ ఉంటాయి. నువ్వు ఎస్ఎస్సికి అసెసింగ్ ఆఫీసర్కి డిఫరెన్స్ వచ్చినప్పుడు 2 రెమెడీస్. ఎక్కడికి? నువ్వు కోర్టుకి వెళ్తాం. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఎస్డివిని రివైజ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ 50C అప్లై చేయి. ఎక్కడికి వెళ్ళినప్పుడు? కోర్టుకి వెళ్ళినప్పుడు. వివో దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ రూల్ అప్లై అవుతుంది. జాగ్రత్తగా విను సార్. మీ ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చినప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఎస్ఎస్సికి. ఏంటమ్మా? ఒకటి కోర్టుకు వెళ్తాం, అపీల్కి వెళ్తే మాత్రం సింపుల్ అమ్మ, ఏదైతే కోర్టు చెప్తుందో ఎస్డివి దాని మీద 50C అప్లై చేసేయటం, దాన్ని బేస్ చేసుకుని. వివో లాగా కాదు.
చూడమ్మా కోర్టు చెప్పిన అంటే రివైజ్డ్ ఎస్డివి ప్లేస్లో ఏమొస్తుంది చెప్పమ్మా, రివైజ్డ్ ఎస్డివి. ఇంక మిగతా అంతా కామన్, ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్ అంతా కామన్. ఎస్డివి ప్లేస్లో రివైజ్డ్ ఎస్డివి వస్తుంది అంతే. కానీ వివో దగ్గరికి వెళ్తే 3 కేసెస్ ఉంటాయి. వివో వాల్యూ అడాప్టెడ్ బై వివో ఈజ్ హైయర్ దాన్ ఎస్డివి, అప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏమవుతుంది, ఎస్డివి. ఒక్కసారి నువ్వు వివో దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకా 50C ఇవన్నీ ఏం అప్లై కావు. వివో వాల్యూ ఏదైతే ఉందో అది ఎస్డివి కంటే ఎక్కువ ఉంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్డివి. అదే కదా చెప్పుకుంది మనం, చూడండి అమ్మా. వివో వాల్యూ ఏదైతే ఉందో వివో వాల్యూ ఎస్డివి కంటే తక్కువ ఉంటే మాత్రం వివో వాల్యూ ఒప్పుకొని తీసుకుంటారు. సార్ వివో వాల్యూ ఎస్డివి కంటే తక్కువ ఉంది అండ్ కన్సిడరేషన్ కంటే కూడా తక్కువ ఉంది, అప్పుడు ఏం తీసుకుంటామమ్మా, కన్సిడర్. 1 సెకండ్. సార్ వివో వాల్యూ ఎస్డివి కంటే ఎక్కువ ఉంటే ఎస్డివితో స్టిక్ ఆన్ అయిపోతాడు. వివో వాల్యూ ఎస్డి కంటే తక్కువ ఉంది, ఓ కరెక్టే, ఎస్ఎస్సి చెప్పింది కరెక్టే, పాపం అతను కరెక్టే చెప్పాడు అని ఎస్డివి తీసుకోకుండా వివో వాల్యూ తీసుకుంటాం. సార్ కన్సిడరేషన్ కూడా తక్కువ ఉంటే నిజానికి వివో వాల్యూ తీసుకోవాలి, కానీ రూల్ ఏంటమ్మా, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎప్పుడు దేనికంటే తక్కువ ఉండకూడదు, కన్సిడరేషన్ కంటే తక్కువ ఉండకూడదు, కాబట్టి కన్సిడరేషన్ తీసుకో. యాక్చువల్లీ అక్కడ వివో వాల్యూ తీసుకున్నట్టే, కానీ ఇంకొక రూల్ కూడా అప్లై చేసినప్పుడు కన్సిడరేషన్ కంటే తక్కువ ఉండకూడదు కాబట్టి మళ్ళీ కన్సిడరేషన్ వచ్చింది ఆ ప్లేస్లో. మొత్తం ఓవరాల్గా ఇదంతా దేని గురించి నేను చెప్పింది ఇప్పుడు, ఈ వివో వాల్యూ కానీ ఇవి కానీ ఎవరికి మాత్రమే, ఇది ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఎస్డివి ఎవరికి ఉంటుంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్కి. జ్యువెలరీకి ఉంటుందా, ఉంటుంది. In case of transfer of immovable property, if the total consideration is greater than 50 lakhs, then TDS at the rate of 1% should be deducted by transfer. TDS chapter lo link chesta. TDS chapter is very important for both inter and final. అందుకని ఏ చాప్టర్ దగ్గర ఆ చాప్టర్ నేను TDS పాయింట్స్ రాసేస్తూ ఉన్నా. నీవు 50 lakhs మించి ఏమన్నా ప్రాపర్టీ సేల్ చేస్తున్నావా, నువ్వు కొంటున్నావా అంటే అతనికి పే చేయాలి కదా నువ్వు డబ్బులు. నువ్వు ఏం డిడక్ట్ చేసి పే చేయాలంట, TDS. ఎంత పర్సెంటేజ్ డిడక్ట్ చేయాలి, 1%. ఈ రోజుల్లో హైదరాబాద్లో ప్రతిదీ 50 lakhs పైనే ఉంది. TDSతో చేయాల్సిందే. నోటీసులు ఇస్తున్నాడు, TDSలు చేయడం అందరూ నోటీసులు ఇస్తున్నాడు, డౌటే లేదు. TDS చేయకుండా పెనాల్టీతో సహా కట్టాల్సిందే. ఇప్పుడు సేల్ కన్సిడరేషన్ పే చేసేటప్పుడు TDS చేయలేదు, నోటీస్ అందరికీ నోటీసులు ఇచ్చేశాడు. సో జాగ్రత్తగా వినమ్మా. కన్సిడరేషన్ ఎంతమ్మా ఇక్కడ, 55 lakhs. ఎస్డివి ఎంతమ్మా ఏ సెక్షన్ అది, 194(1)(a). అమ్మా సర్లే, తర్వాత చూద్దాంలే, సెక్షన్ పక్కన పెట్టు, తర్వాత చూద్దాం. సెక్షన్ అది కాదులే కానీ, సో తర్వాత చూద్దాం. ఇది మాట గుర్తుపెట్టుకో, అది LA. 194M 194Q LA, ఈ 3 అప్లై అవుతాయి. 194M 194Q 194 LA, ఈ 3. అందుకనే సెక్షన్ నెంబర్ పక్కన పెట్టు. సో ఈ 1% 50 lakhs కంటే ఎక్కువ ఉంటే TDS ఎంత చేయాలమ్మా, 1%. సరే ఇది చూడమ్మా జాగ్రత్తగా, అది TDS పాయింట్, TDS దగ్గర చూద్దాం. సెక్షన్ నెంబర్ పక్కన పెట్టు. 3 సెక్షన్స్ వస్తాయి, కండిషన్స్ని బట్టి 3 అప్లై చేస్తాం. సరే ఎనీవే సార్ ఇప్పుడు ఏంటమ్మా, కన్సిడరేషన్ ఎంతమ్మా, 55 lakhs. ఎస్డివి ఎంతమ్మా, 59 lakhs. వివో వాల్యూ ఎంతమ్మా, 62 lakhs. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత, నారాయణ 59 lakhs. వసుధ 55 lakhs. ఎందుకు, 110% అప్లై చేస్తాం. వివో దగ్గరికి వెళ్తే 110% ఉంటుందా, ఉండదు. వివో దగ్గరికి వెళ్తే 3 రూల్స్ ఏంటమ్మా అవి, వివో వాల్యూ ఎస్డివి కంటే ఎక్కువ ఉంటే ఎస్డివి, వివో వాల్యూ ఎస్డివి కంటే తక్కువ ఉంటే వివో వాల్యూ కన్సిడరేషన్ కంటే కూడా తక్కువ ఉంటే కన్సిడరేషన్ అప్లై చేయమ్మా. ఎస్డివి వివో వాల్యూ ఎస్డివి కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందమ్మా,
ఎస్డివి 59 lakhs. ఓకేనా? సెకండ్ చెప్పండి. ఎలా? వివో వాల్యూ ఎస్డివి కన్నా తక్కువ ఉంది సార్. కానీ కన్సిడరేషన్ కంటే ఎక్కువ ఉంది కదా. ఇదే కేసులో ఒకవేళ వివో వాల్యూ 59 lakhs అయితే దెన్ కన్సిడరేషన్ 60 lakhs అవుతుంది సార్. ఓకే, అది రూల్. మా ఇప్పటి వరకు 50C చెప్పుకున్నాం, వివో వాల్యూ చెప్పుకున్నాం, ల్యాండ్ అండ్ బిల్డింగ్ గురించి. ఫార్మాట్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? అది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ గురించే మాట్లాడుతున్నా. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. హలో ప్రతాప్, రివర్స్ అయిందా? ఒక నిమిషం. సరే, చెప్పండమ్మా. మా 50CA ఎవరికి అప్లై అవుతుంది? 50C అమ్మా ఓన్లీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్కి మాత్రమే తీసాడు. మిగతా అన్నిటికీ కన్సిడరేషన్, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మీన్స్ కన్సిడరేషన్. ఈ రెండింటికి మాత్రమే 50C కానీ 50CA కానీ అప్లై అవుతుంది. ఇంకొకటి ఏంటి సార్? అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ ఇలా ఉంటే 50CA అప్లై అవుతుంది. ఎప్పుడు మాత్రమే అప్లై అవుతుందంట? ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? 50CA అప్లై అవ్వాలంటే అన్లిస్టెడ్ సెక్యూరిటీస్. 50CA అప్లై అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? ల్యాండ్ అండ్ బిల్డింగ్. సెకండ్ కండిషన్ ఏంటి సార్? ఇఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ ఈజ్ గ్రేటర్ దాన్ కన్సిడరేషన్. అంటే మీనింగ్ ఏంటి? కన్సిడరేషన్ ఈజ్ లెస్ దాన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. అక్కడేమో ఎస్డివి, ఇక్కడ ఏంటమ్మా? ఫెయిర్ మార్కెట్. 50CA ఎవరికి అప్లై అవుతుంది? ఎవరికి ఏ అసెట్కి? 50CA అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ ఎప్పుడు అప్లై అవుతుంది? కన్సిడరేషన్ లెస్ దాన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. 50C ఎవరికి అప్లై అవుతుంది? ల్యాండ్ ఎప్పుడు అప్లై అవుతుంది? కన్సిడరేషన్ లెస్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. 50CA ఎవరికి అప్లై అవుతుంది? అన్లిస్టెడ్ సెక్యూరిటీస్. గుర్తుంటాయా? దేనికి పడితే దానికి అప్లై చేయరుగా. మిగతా వాటన్నిటికి ఏంటి రూలు? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు, అదే జనరల్ ఏంటి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు కన్సిడరేషన్ దట్ మే బి ఇన్ క్యాష్, దట్ మే బి ఇన్ కైండ్. జనరల్. ఈ రెండింటికి మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఏ రెండు? ల్యాండ్ అండ్ బిల్డింగ్, అన్లిస్టెడ్ సెక్యూరిటీ. ఎప్పుడు? ఇఫ్ ద కన్సిడరేషన్ ఈజ్ లెస్ దాన్ ఎస్డివి ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ 50C అప్లై అవుతుంది. ఇఫ్ ద కన్సిడరేషన్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ఎంవి ఇన్ కేస్ ఆఫ్ అన్లిస్టెడ్ సెక్యూరిటీ. క్వశ్చన్లో ఎక్కువ ఇస్తాను. క్వశ్చన్లో నీకు క్యాపిటల్ అసెట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ లేదా అన్లిస్టెడ్ సెక్యూరిటీస్. అప్పుడప్పుడు లిస్టెడ్ ఇస్తాడు, అప్పుడు నువ్వు 50CA అప్లై చేస్తావు. లిస్టెడ్కి అప్లై అవుతుందా 50CA? Sir, if the consideration is less than fair market value, simple, full value of consideration is equal to fair market value. No 110%, no nothing, anything. If the consideration is less than fair market value, I need a tax on fair market value. Ante. Enduku? Reason enti? Sir, అవి అన్లిస్టెడ్ సెక్యూరిటీస్, మార్కెట్లో వాల్యూ ఉండదు. కనిపెట్టు మార్కెట్ వాల్యూ. నువ్వు ఎంత కమ్మావు అనేది నాకు ఇర్రెలవెంట్. అన్లిస్టెడ్ అంటే ఎవరెవరి మధ్యలో జరిగింది అది? షేర్ మార్కెట్ ఉండదు కదా, తెలిసిన వాళ్ళ మధ్యలో జరిగింది. తెలిసిన వాళ్ళ మధ్యలో జరిగిందంటే కన్సిడరేషన్ నేను నమ్మను. నువ్వు యాజ్ పర్ బుక్స్ ఆడిటర్ గారి దగ్గర ఫెయిర్ మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి తీసుకురా, ఆడిటర్ గారి సైన్తో. దాని మీద ట్యాక్స్ కట్టు. సార్ దానికంటే ఎక్కువ అమ్ముకున్నాం సార్, ఓకే అట్లయితే దాని మీద ట్యాక్స్ కట్టు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది కన్సిడరేషన్ అంటే ఓకే, ఫైన్, నువ్వే రైట్, దాని మీద ట్యాక్స్ కట్టు. సార్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ఉంది సార్, నో ఫెయిర్ మార్కెట్. అది అమ్మా
కన్సిడరేషన్ 4 lakhs, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 6 lakhs, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 50 CA అప్లై అవుతుందా అవదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ కన్సిడరేషన్ 4 lakhs, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 6 lakhs, 50 CA అప్లై అవుతుందా అవదా? అవుతుంది. వాట్ ఈస్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్? సెకండ్ వన్ వసుధ, సెకండ్ వన్ అమ్మా, సెకండ్ వన్ వసుధ. కన్సిడరేషన్ 4.5 lakhs, 4.9 lakhs, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 5 lakhs, 50 CA అప్లై అవుతుందా? అన్లిస్టెడ్ అయితే అదే అన్లిస్టెడ్ అమ్మా. 5 lakhs. సో అప్లై అవుతుంది. స్ట్రైట్ అవే 50 CA అప్లై అయింది అంటేనే ఏంటమ్మా ఇక ఫెయిర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ 5 lakhs. సింపుల్. ఇక్కడ కూడా నీకు ఫెయిర్ మార్కెట్ వాల్యూతో ఏమన్నా నీకు డిస్ప్యూట్ ఉందా? సేమ్ ఎవరు వస్తారు పిక్చర్లోకి? వివో. ఇఫ్ వివో వాల్యూ అడాప్టెడ్ బై వివో ఈజ్ హైయర్ దాన్ ఎఫ్ఎంవి, అప్పుడు ఏం తీసుకుంటావు నువ్వు? ఎఫ్ఎంవి. అక్కడ ఎస్టీవీ అయితే ఇక్కడ ఏమొస్తుంది? ఎఫ్ఎంవి. ఇఫ్ ద వాల్యూ అడాప్టెడ్ బై వివో ఈజ్ less than FMV but higher than consideration, then Vivo value. The value adapted by Vivo is less than consideration, then consideration. సింపుల్. అక్కడ ఇక్కడ కాపీ పేస్ట్. కానీ అక్కడ ఎస్డివి అన్నాడు, ఇక్కడ ఏమన్నాడమ్మా? ఎఫ్ఎంవి, వివోకి సంబంధించి. మా ఫార్మాట్లో ఫస్ట్ వన్ డిస్కస్ చేశాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటి ఫార్మాట్లో? ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఇన్ ద ఫార్మాట్? అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అలా ఫార్మాట్ మొత్తం డిస్కస్ చేస్తా. ఫార్మాట్ వైజ్ ఉంటుంది టీచింగ్. అప్పుడు నువ్వు ఎగ్జామ్లో కూడా ఇంతే కదా. వర్కింగ్ నోట్ ఫస్ట్ ఏం వేస్తావు? వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఏం వేస్తావు నువ్వు? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. సెకండ్ ఏం వేస్తావు? ఫుల్ వాల్యూ. థర్డ్ వర్కింగ్ నోట్ ఏం వేస్తావు? అంటే నీ ఆన్సర్ షీట్ ఏ ఆర్డర్లో ఉంటుందో ఆర్డర్లో అరేంజ్ చేసాను మొత్తం. తర్వాత సెక్షన్ వైజ్ అరేంజ్ చేస్తావు సమ్మరీలో. అది ఎలాగో చూడవు నువ్వు. ఆన్సర్ ఇంపార్టెంట్ కదా. ఆన్సర్ ఎట్లా పాస్ అవ్వాలి కదా ఫస్ట్. సో ఇప్పుడు అర్థమవుతుందా ఆర్డర్ ఎలా అరేంజ్ చేశాను? అది నేను ప్రాబ్లం చేసేటప్పుడు ఇదే ఆర్డర్లో ఉంటుంది ఆన్సర్ కూడా. నువ్వు చదువుకునేటప్పుడు కూడా సింపుల్ ఇదే ఆర్డర్లో చదువుకుంటూ వెళ్తావు. నీ ఎగ్జామ్లో కూడా ఇదే ఆర్డర్లో గుర్తు వస్తుంది నేను. రేపటి క్లాస్లో నెంబర్ 3. వాట్ ఈజ్ నెంబర్ 3? ఫార్మాట్లో 3 ఏంటమ్మా? ఫార్మాట్లో 4 ఏంటమ్మా? ఒక లాంగ్ టర్మ్ అయితే ఏం చేయాలమ్మా దాన్ని? అదే ఆర్డర్లో ఉంటుంది నీకు మొత్తం మెటీరియల్ అంతా. నీ ఫార్మాట్ ఏ ఆర్డర్లో ఉందో మెటీరియల్ కూడా అదే ఆర్డర్ ఉంటుంది. సో ఇండెక్సేషన్ చేసిన తర్వాత నీకు ఏమొస్తుందమ్మా? ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వస్తుంది, ఇండెక్సర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకేనా? ఇదిగో చూడు ఎగ్జాంపుల్స్. ఇండెక్సర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఫార్మాట్ ఆర్డర్లోనే. సో దాని తర్వాత నీకేమొస్తుందమ్మా? సో జస్ట్ లాంగ్ టర్మ్ క్వార్టర్లీ, షార్ట్ టర్మ్. అమ్మా ఫార్మాట్లో తర్వాత ఏముంటుందమ్మా? ఇండెక్సేషన్ కాస్ట్ తీసేస్తే ఎగ్జామ్షన్స్. సేమ్ అదే ఆర్డర్లో ఉంది. అయిపోయింది. ఇంకా ఎగ్జామ్షన్స్ అయిపోతే స్పెషల్ కేసెస్. తర్వాత లాస్ట్లో పెట్టా తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్స్ నాట్ రికార్డెడ్ ఆ ట్రాన్స్ఫర్ అని, ట్రాన్స్ఫర్స్ అని, ఇవన్నీ ఇంకా లాస్ట్లో. అది మరి ఫస్ట్ ఫార్మాట్ బేస్డ్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత స్పెషల్ కేసెస్ అన్ని లాస్ట్లో పెట్టా. కేస్ లాస్ కూడా లాస్ట్లో పెట్టా. సో రేపు క్లాస్కి వచ్చేటప్పుడు ఇదంతా చదువుకుని రావాలి. మెటీరియల్ నాకు తెలిసి ఈరోజు ఫోన్ చేసి ఉంటారు మీకు అడ్రస్లు తీసుకోవడానికి. మీదైతే ఇక్కడికి పంపించమన్నా. అడ్రస్లు జాగ్రత్తగా ఇవ్వండి అమ్మా. మీరు అటు ఇటు తప్పిస్తే మొత్తం డిలే అయిపోతుంది. కేర్ఫుల్గా అడ్రస్ ఇవ్వండి. సాటర్డే కానీ రేపు కానీ మండే కానీ పోస్ట్ చేసేస్తారు, లేదా సండే ఈవినింగ్ ఉంటే ఒకవేళ. సంథింగ్ అయితే అయిపోయినాయి అంట. గ్రూపా? టెలిగ్రామ్ ఉందమ్మా. ఇంకా ఎవరిని యాడ్ చేయాలా? చేస్తా. జ్యువెలరీ